నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ అసలు పరిచయం అవసరం లేని పేరు తెలంగాణ ఉద్యమకారుడు స్టూడెంట్ లీడర్ మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం నమస్తే అన్న నమస్తే క్రాంతి బాగుండ్రా అన్న ఫైన్ ఎవ్రీథింగ్ బాగుండ్రా చాలా బాగుంది జై తెలంగాణ అన్న జై తెలంగాణ జై తెలంగాణ అన్న జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ అన్న జై తెలంగాణ జై జై తెలంగాణ రైట్ ఓకే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా అన్న థ్యాంక్ యూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా చేద్దాం ఏ ప్రశ్న నేను అడగవచ్చా ఏదైనా అడగవచ్చు నేను ఏదైనా చెప్పొచ్చు ఇంకా రైట్ రెండింటికి స్వేచ్ఛ ఉండాలి అన్న బొద్దుగా గుండుగా ఉన్నటువంటి గాదర్ కిషోర్ గారు ఎందుకు సన్నబడ్డారు అని అడిగితే రాజకీయాల గ్లామర్ కూడా అవసరం అవుతుందేమో అనుకొని మనిషి చూస్తేందుకు కూడా మంచిగా కనపడాలి కదా అనుకొని సన్నగా తయారయ్యే ప్రయత్నం చేసిన గతంలో మీకు అపోనెంట్ లీడరు అద్దంకి దయాకర్ సినిమాలు తీసిండు దానికి పోటీ ఏమైనా సినిమాలు తీద్దాం అనుకురా లేకపోతే అట్లేం సార్ దయాకర్ కూడా పాపం ఉద్యమకారుడు ఆయన కొట్లాడాడు మేము కొట్లాడినాం ఆయన ఒక పార్టీ నుంచి కొట్లాడు నాకు మొదటి నుంచి ఉన్న ఉద్యమ పార్టీ ఉన్నటువంటి టీఆర్ఎస్ నుంచి కొట్లాడినా ప్రజలు ఆ సందర్భానికి నన్ను ఆశీర్వదించారు తప్ప ఆయనకు పోటీ అనేది కాదు జనరల్గానే ఉండేటువంటి హెల్త్ కాన్షియస్ కొద్దిగా అవసరము తర్వాత పొద్దున్న లేస్తే పబ్లిక్ లైఫ్లో ఉండేటోళ్ళకు ఉండేటువంటి ఒక మానసిక ఒత్తిడి అనుకోండి అవనుకోండి ఆ క్రమంలో కొద్దిగా డైట్ మీద కంట్రోల్ కానివ్వండి హెల్త్ కాన్షియస్ కానివ్వండి ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆల్కహాల్ అలవాటు లేదు నిజమా 100% దాంట్లో ఏం అనుమానం లేదు ఎవరిని మా సర్కిల్ ఎవరైనా చెప్తారు ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో వస్తే థమ్స్అప్ తాగుతా కొంచెం అంతే అంతకుమించి వేరే ఏ అలవాటు లేదు ఓన్లీ థమ్స్అప్ అద్దంకి దయాకర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా కేసీఆర్ మీద విరుచుకుపడ్డంతగా అద్దంకి దయాకర్ గాదర్ కిషోర్ మీద అధికారం ఉన్నప్పుడు ఎందుకు విరుచుకుపడలేదు అని అంటే ఆ ప్రశ్న అడగాల్సింది దయాకర్ని కదా నేను ఎట్లా చెప్తా అంటే ఏదన్నా లోపాయికారి ఒప్పందాలు ఏమన్నా జరిగినాయా అని లేదు పాపం నాకు సరే ఎందుకు ఆ మాట ఎందుకో పుట్టించారు చాలామంది కానీ 2014లో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొన్న మన 2023 ఎన్నికలలో ఓడిపోయేంత వరకు ఒకే ఒక్కసారి ఒక డయాస్ మీద ఎదురుపడ్డాం తప్ప ఏ ఒక్కనాడు ఎదురుపడలేదు ఏ ఒక్కనాడు ఫోన్ మాట్లాడుకోలేదు ఏ ఒక్కనాడు ఇద్దరి మధ్యన ఏమంటారు వాళ్ళు తీరు ఎవరు కూడా లేరు అదంతా అబద్ధం పర్సనల్గా ఇంట్లో కలుసుకున్నాడు లేకపోతే బయట కలుసుకున్నాడు నేను చెప్తున్నా ఒకటే ఒక డయాస్ మీద అది సదర్శాపూర్ ఒక విగ్రహావిష్కరణ డయాస్ మీద ఒకసారి కనపడాడు 10 సంవత్సరాలు మళ్ళీ పొర కనపాలి టీవీలలో చూసలే తప్ప అన్న కొంచెం మనసు నొప్పించే ప్రశ్నలు అడిగినా కూడా మనసులో పెట్టుకోకుండా సమాధానాలు చెప్తారు హట్టు గారా అని చెప్పేసి ఆశిస్తున్నాను నేను 100% చెప్పే సమాధానాలకు కూడా మీరు హట్టు కావద్దు మళ్ళీ రైట్ ఓకే రైట్ అధికారంలో ఉన్నప్పుడు గాదర్ కిషోర్ అన్నానికి బదులుగా ఇసుక బుక్కిండా లేదు అబద్ధం అది నేను చాలాసార్లు ఇంటర్వ్యూలలో చెప్పిన ఓపెన్ డయాస్ మీద చెప్పిన మళ్ళీ రాష్ట్రం అంతా కూడా క్రాంతి అడిగిన ప్రశ్నకు మళ్ళీ నేను సమాధానం చెప్తా ఉన్నా 10 సంవత్సరాలలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక మీద నేను 10 లక్షలు సంపాదించినట్టుగా చూపించిన నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇది నేను ప్లాన్ చేసుకురా నేను క్రాంతికి ఇస్తున్న మాట అంత పకడ్బందీగా ప్లాన్ చేసిరా అంటే నేను ఫస్ట్ పెట్టుకున్న కండిషన్ ఏంటంటే తూ కుచ్ భీ కరో కాన్సెన్స్ మీద నాకు కరో పాలసీ ఏంటంటే నువ్వు ఏదైనా చేసుకో ఎక్కడైనా చేసుకో నియోజకవర్గంలో మాత్రం చేయొద్దు ఇది రాజకీయ నాయకునికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం అంటే మీ నియోజకవర్గాన్ని మినహాయించి ఇతర చుట్టుపక్కల చేసిరా అన్నట్టు ఏమంటే ఒక రాజకీయ నాయకునిగా నేను పొద్దుగాలేసి ప్రజాసేవ చేసుకుంటుండి నేను ఏ వ్యాపారం చేసుకోకుండానో లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ చేసుకోకుండానో ఏది చేసుకోకుండా 2 రూపాయలు సంపాదిస్తా అంటే ఎట్లా నమ్ముతారు క్రాంతి అది కూడా అబద్ధమే కదా నేనేమంటున్నా నువ్వు రియల్ ఎస్టేట్ చేసినా నిజాయితీతో కూడినటువంటి వ్యాపారమే చేసిన లంగపని చేయలే నిజాయితీతో కూడినటువంటి వ్యాపారం కూడా నియోజకవర్గంలో చేయొద్దు అంటున్నా నేను నా పాయింట్ అది లంగపని అంటే ఏంటిదన్నా ఇక ఇప్పుడు నా నోటితో చెప్పించడానికి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది అనుకో రేవంత్ చేసింది అనుకో ఏదైనా అనుకో రేవంత్ అని ఏకవచనంతో సంబోధిస్తారు సరే రేవంత్ రెడ్డి గారు చేసిందే అనుకోండి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అవి నాకు రావు నేను మాటిస్తా ఉన్నా నియోజకవర్గంలో అది ఎందుకు వచ్చిందో మాట నాకు తెలియదు ఇసుక మీద కానీ ఎందుకు బద్నామైన మాట వాస్తవం నేను కూడా ఒప్పుకుంటున్నా బద్నామైన మాట వాస్తవం అది కూడా నాకు ఓడిపోయిన తర్వాత తెలిసింది నేను నియోజకవర్గంలో ఏమి చేసినా ఏళ్ళు పెట్టొద్దు మన వల్ల అయితే 10 రూపాయలు సాయం చేసి 10 మందికి పని చేయాలి అది వ్యాపారస్తులు అనుకో కాంట్రాక్టర్లు అనుకో వైనస్లు అనుకో ఇసుక అనుకో XYZ ఏదని అనుకో బట్ ఇతర పార్టీలకు సంబంధించిన బట్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇసుక దందా ఏడ నడుస్తుంది ఇసుక వ్యాపారం ఏడ నడుస్తుంది ఇసుక ఎవరికో బుక్కుతారు అంటే గాదర్ కిషోర్ మాత్రమే అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రచారం అయింది లేదు ఎవరు చేయలే ప్రచారం అప్పుడు గిట్లనే ఓ యూట్యూబ్ ఛానల్ ఓడిపోయి ఆడేందు లేని తోటి గత్తరు లేపి ప్రచారం చేసి రాత్రి పూట కూడా ట్రక్కులు పోయినాయి అన్న మాటలు వాస్తవం కాదా ఇసుక నడిచింది అనే దానికి గాదర్ కిషోర్ అక్రమంగా నడిపింది అనే దానికి తేడా ఉంది అన్న మీ కమిషన్ వచ్చినా రాలేదు అదే చెప్తున్నా కమిషన్లు ఎక్కడే అంటున్నా అసలు టాపిక్ అదే మీకు టైం ఇవ్వండి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్పండి ఇసుకకు సంబంధించినటువంటి పాలసీ ఎట్లా ఉండే అంటే గతంలో ఇసుక రీచ్ దగ్గరకు పోయిన తర్వాత ఆ కాంట్రాక్టర్ ఇసుక రీచ్ మాట్లాడుకుంటే ఆ ఇసుక రీచ్ దగ్గర ఎంతకైనా అమ్ముకునేటువంటి వెసులుబాటు కాంట్రాక్టర్కి 2014 కంటే పూర్వం ఉంటుండే
అంటే ఒక లారీ వచ్చింది అనుకోండి, అది 20,000 అమ్ముకున్నా, 15,000 అమ్ముకున్నా, 13,000 అమ్ముకున్నా కాంట్రాక్టర్ని అడిగేటువంటి అవకాశం గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ దగ్గర ఒకసారి పాట తీసుకుంటుంది, అయిపోతుంది. మొదటిసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత హరీష్ రావు గారు మైనింగ్ మినిస్ట్రీ ఉన్న తర్వాత మొత్తం లెక్కలు తెప్పించి కేసీఆర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు ఒక రివ్యూ చేశారు. ఆ రివ్యూలో ఏమొచ్చిందంటే 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు మైనింగ్ నుంచి ఈ తెలంగాణ రీజియన్లో వచ్చినటువంటి అమౌంట్ ఎంత అని ఒక క్యాలిక్యులేషన్ తీశారు. 2004 నుంచి 2014 వరకు. ఓకే, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చూసినప్పుడు వచ్చింది ఏంటంటే 10 సంవత్సరాలకు ఏడాదికి 10 కోట్లకు మించి రాలే. అరే ఇదేంది మైనింగ్లో మనకు 10 కోట్లకు మించి రావట్లేదు, ఏం జరుగుతుంది అని చెప్పేసి దాని మీద మొత్తం స్టడీ చేసి ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చారు. చాలామందికి తెలియదు, దాంతోనే ఈ పంచాయతీ అంతా. నూతన చట్టంతో ఏమైపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ పాత్ర లేదు ఇప్పుడు. ఇంకా ఆ కాంట్రాక్టర్ పాత్ర పోషించేటువంటిది టీఎస్ఎంఐడిసికి ఇచ్చారు, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే ఆ లారీ అతను 8,000 రూపాయలు, ఆ రోజుకు ఫస్ట్ యాక్ట్ ఓపెన్ చేసినప్పుడు 8,000, ఇప్పుడు పెరిగిందేమో నాకు ఐడియా లేదు, 8,000 రూపాయలు చాలను కట్టి ఆ చాలను తీసుకుపోయి అది కనుక ఆయన చేతిలో పెడితే అక్కడ కాంట్రాక్టర్ ఓన్లీ అల్లవుని ఇసుక తీసి ట్రాక్టర్ నింపుతాడు, ఆ లారీ నింపుతాడు. అది మాత్రమే ఆయన పాత్ర, అమ్ముకునేది లేదు ఇప్పుడు. ఇంకా 8,000 డైరెక్ట్ గవర్నమెంట్ కానీ టోకెన్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఈయన తీసి అల్ల నింపినందుకు గాను ఈయనకి ఇచ్చేటువంటి డబ్బులు అది క్యూబిక్ మీటర్కి 70 రూపాయలు ఏదో ఉంటుంది, అదైనా గవర్నమెంట్ చెల్లిస్తుంది. క్యూబిక్ మీటర్ 70 రూపాయలు రావడం వల్ల కాంట్రాక్ట్లకు వచ్చే లాభాలు ఇప్పుడు గతంలో ఉన్నట్లేవు. గతంలో ఏంది అంటే కొంచెం వర్షం వచ్చింది, ఇసుక దొరకలేదు, 10,000 ఒకటేసారి 20,000 అమ్ముకునేది. అప్పుడు ఏమైపోయిందంటే బస్తాలలో కూడా డబ్బులు వేసుకొని పోయే పరిస్థితి ఉండే. అప్పుడు పొలిటీషియను, ప్రెస్సు, పోలీసు, విజిలెన్సు, రెవెన్యూ, మైనింగ్ అందరినీ మేనేజ్ చేసేటువంటి సందర్భాలు గతంలో ఉండే. ఇప్పుడు వాళ్ళు చేస్తానికి ఏం లేదు. ఏం చేస్తారు, చెప్తా అది కూడా చేస్తే ఏం చేస్తారంటే గవర్నమెంట్ 8,000కి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, పాసింగ్ ఎంత అయితే ఉంటుందో లోడు అంతకే పర్మిషన్ ఇస్తారు. వీడు సాటుంగ్ ఒకవేళ చేస్తే ఒక్క తట్ట సాటుంగ్ ఎక్కువ పోసి ఒక 500, 1000 రూపాయలు లారీ డ్రైవర్కి అడుక్కుంటాడు. వానికి వచ్చేదే రోజుకు ఒకవేళ దొంగతనంగా 100 లారీలు 150 లారీలకు ఎత్తిపోసిన ఒక్కొక్క తట్ట 1,50,000 కంటే ఎక్కువ రావు. వానికి నెల మొత్తం కలిపితేనే 40-50 లక్షలు రావు. మరి ఎందుకు ఇస్తాడు? మీకు ఇంత అవగాహన లేకుండా మీరు ఎమ్మెల్యే అయ్యారా? ఇసుక మీద అవగాహనతోనే మాట్లాడుతున్నాను నేను. ఇసుక మీద యాక్ట్ మారిన తర్వాత లక్షలు వేల కోట్లు వేసుకొని నేను చెప్పేది క్లారిటీగా వినాలి మీరు. గతంలో జరిగిన దాన్ని యాక్ట్ మారిన తర్వాత స్పష్టంగా వినండి. ఇదే గవర్నమెంట్లో సంవత్సరానికి హరీష్ రావు గారు మైనింగ్ మంత్రి ఉన్నప్పుడు 1,500 కోట్లు ప్రయాణం గవర్నమెంట్కి వచ్చినాయి. ఒకటి గతంలో 10 కోట్లు వచ్చేది. రెండో టర్మ్కి వచ్చినాక ఆ మైనింగ్ మంత్రి కేటీఆర్ గారికి వచ్చింది. అరే ఇంకా ఇల్లా ఏం చేయొచ్చు అని చెప్పి ఇంకా నట్లు బిగించి చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో తర్వాత గవర్నమెంట్లో దాదాపు 2,500 నుంచి 2,700 కోట్లు సంవత్సరానికి మైనింగ్ డిపార్ట్మెంట్ మీద వచ్చినాయి. ఇవి గతంలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఏ లీకేజెస్ ఉన్నాయో అవన్నీ ప్యాక్ చేయడం వల్ల మాత్రమే గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చింది. అయినా ఎట్లా నడుపుతారో మీరు అడుగుతు. 100 లారీలు పర్మిషన్తో పోతున్నటువంటి లారీలు ఏవైతే ఉంటాయో వాటిలో మధ్యన 5 లారీలు 10 లారీలు దొంగ లారీలు వితౌట్ పర్మిషన్ పంపించుకుంటారు. అది కాంట్రాక్టర్ గాని రిస్క్. ఆ రిస్క్లో పాత్ర పోషించాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు, మన పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు అనుకో, పోలీస్ వాళ్ళతో మైనింగ్ వాళ్ళు బిజినెస్. దీంట్లో ఎమ్మెల్యేకు సంబంధించిన పాత్ర ఉండదు. ఎందుకంటే పర్మిషన్ నేను ఇయ్యా, ఇప్పుడు నా దగ్గర జరగదు. నేను చెప్పేదే పర్మిషన్ నా దగ్గర జరగదు, గవర్నమెంట్ పర్మిషన్ సంబంధించినటువంటి లోపాలు ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కేసులు పెడితే జరుగుతుంది. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే 10 సంవత్సరాల్లో 10 లక్షలు తీసుకున్నట్టుగా కనుక అంటే నేను దేనికైనా సిద్ధమని చాలా ఇంటర్వ్యూలో చెప్పినా మన క్రాంతికి చెప్తున్నా. దాంతోపాటు కంటిన్యూ కూడా చెప్తున్నా. గతంలో నేను ఎమ్మెల్యే, నా ప్రభుత్వం వెనక ముందారు అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు కదా, నా ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడున్న పోయి కాంట్రాక్టర్ని పోయి నువ్వే అడుగు. మీ ఇదే కేఆర్టీవీతో క్రాంతి పోయి నువ్వు గతంలో ఎమ్మెల్యే గాదర్ కిషోర్కి ఏమైనా ఇచ్చినవని అడుగు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా అని చెప్తారు. మరి అరే చెప్తారు కదా, ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్తారు? నాది కాదు కదా గవర్నమెంట్, ఎందుకు దొరుకుతారు? ఇప్పుడు ఏసీబీ అయితే మరి ఇచ్చినోడు చెప్పకపోతే ఇప్పుడు కాంట్రాక్టర్ బయటపడా ఇచ్చినా ఒప్పుకుంటే దొంగతనం చేసినట్టుగా బయటపడదా? ఎందుకు బయటపడతాడు? బయట పడుతుంది కదా, నువ్వు కూడా దొంగ రాబోయే అని అంటారు కదా. నువ్వు తీస్తావు కదా బయటకు ఉంటే దొంగ అయితే, నువ్వు తీయాలి కదా అంటా. నేను అదే నన్ను ఎట్లయితే ప్రశ్నిస్తున్నావో అదే ప్రశ్న అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ ఏందో, అక్కడ జరుగుతున్న అక్రమం ఏందో వాడిని దొరకబట్టి నువ్వు గతంలో ఎమ్మెల్యేకి 10 సంవత్సరాలు అంటున్నాను, రోజు 10 నెలలు అంటలేను. 10 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే నేను 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా చూపించండి, నేను దేనికైనా సిద్ధం. ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. రైట్, ఓకే అన్న. అధికారంలో ఉన్నప్పుడు గాదర్ కిషోర్ ఎంత చెప్తే అంత సూర్యాపేట జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చేస్తాను. నేను ఏదైనా సరే న్యాయం కోసం చెప్పినప్పుడు 100% వాస్తవం. ట్రాన్స్ఫర్లు చేయాలన్నా కిషోరే, ట్రాన్స్ఫర్లు ఆపాలన్నా కిషోరే. ట్రాన్స్ఫర్లు మనకేం సంబంధం ఉంటుంది? క్రాంతి ఎక్కడైనా ఒక దగ్గర ఒక లైక్ మైండెడ్ పీపుల్ మనకు ఎక్కడో దగ్గర సహకరించిన వాళ్ళు
వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తారు. రారు, నాకు సంబంధం లేదని చెప్తే అబద్ధం, కానీ ఎవరో వస్తారు. ఉద్యమంలో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మమ్మల్ని ఉద్యమంలో అరెస్ట్ చేస్తారు. అప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏది మన కేసీఆర్ గారిని నేమ్స్లో పెట్టినప్పుడు మేము అప్పుడు ఆ సార్ని చూపిస్తలేరు, ఏం జరుగుతుందో తెలియదు అన్నప్పుడు మొత్తం కింద నుంచి ఆడదాకా మొత్తం పలగొట్టుకుపోయినప్పుడు అవి కేసులు అయినాయి మా మీద. దాంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జైలు నుంచి 14 డేస్కి తీసుకొచ్చి, ఇప్పుడంటే వీడియోలో చూపించేదో చేస్తారు కానీ అప్పుడు కోర్టుకు తీసుకొచ్చి చూయించి మళ్ళీ తీసుకుపోయేది కదా 14 డేస్కి రిమాండ్ ఉన్నప్పుడు. అట్లా ఎస్కాట్ కోసం వచ్చినటువంటి పోలీసులు అప్పుడు పంజాగుట్టలో పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఐ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చి రిటర్న్ పోయేటప్పుడు, అన్న మేము యూనిఫామ్ సర్వీసెస్ ఉన్నాం, తెలంగాణ మాకు కూడా ఉంది కానీ మేము చేయలేము అంత బాహాటంగా బయటకు వచ్చి, కనీసం మీకు సపోర్ట్ ఏదైనా చేస్తా, నేను పోతున్నాం కదా, మా హోటల్ పోయి మంచి బిర్యానీ తినిపించి తీసుకుపోతాపా అన్న అని. ఆ నుంచి జైలుకి పోయే లోపు ఓ హోటల్ దగ్గర ఆపి కొంచెం మాకు బిర్యానీ తినిపించి ఆయన తృప్తి, నేను కూడా ఏదో సపోర్ట్ చేసిన ఉద్యమానికన్నా ఫీలింగ్లో తీసుకొచ్చి మనం డ్రాప్ చేసిండు. సరే, తదంతర కాలంలో నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ మీద ఎందుకు నల్గొండకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిండు. ఉమ్మడి జిల్లాగా ఉందా అప్పుడు, ఇంకా జిల్లా వచ్చినప్పుడు వచ్చి కలిసిండు. ఇట్లా నన్ను గుర్తుపెట్టరా ఎమ్మెల్యే గారు, ఇట్లా అప్పుడు మీరు ఇట్లా వచ్చినప్పుడు చేసినట్టు బాగుందా అని మాట్లాడి, ఇట్లా ఇక్కడికే వచ్చిన సార్ ఏదైనా ఉంటే సార్ మంచిది, నాకు ఏదైనా అవకాశం ఉంటే ఎస్పీ గారికి చెప్తా, పోయి కలవండి, ఏదైనా ఉంటే మంచి పోస్టింగ్ ఇస్తాను చెప్తాం, తప్పేముంది దాంట్లో అంటున్నా. అక్కడ ఎక్కడో ఉండదు, అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి, బాండింగ్ ఉంటుంది కాబట్టి. డబ్బులు తీసుకుంటారా అట్లా చేసినప్పుడు? గాదర్ కిషోర్ గారు జీవితంలో తీసుకోండి, మీరు మర్చిపోయి. నిజమా? క్యారెక్టర్తో నిజమా? నిజం, 100% నిజమా. గాదర్ కిషోర్ గారి నోట్లకి నిజాలే వస్తాయి, నువ్వు మర్చిపోయి. ఓన్లీ నిజాలు మాత్రమే వస్తాయి, అబద్ధాలు మాట్లాడు. అస్సలు సత్యహరిచంద్రుడా గాదర్ కిషోర్? సత్యహరిచంద్రుడు ముచ్చట నాకు సంబంధం లేదు, నేను మాత్రం నిజాలు మాట్లాడతా. నేనేమంటున్నంటే ₹1 సింగిల్ ఎనిపి ట్రాన్స్ఫర్స్లలో మీరు ఎక్కడ గిట్లా జరిగిందనేటువంటి చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. గాదర్ కిషోర్ వెంబడి రౌడీలు గూండాలు ఉంటారా ఉండరా? ఉండరు. గాదర్ కిషోర్ వెంబడి ప్రజలు ఉంటారు, ఉద్యమకారులు ఉంటారు, నాయకుడిని, నా ఫాలోవర్స్ ఉంటారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు, కేసీఆర్ అభిమానులు ఉంటారు, నేను కేసీఆర్ గారికి శిష్యుణ్ణి, బట్ అందరూ ఫాలో అవుతూనే ఉంటారు కదా, అందరం కలిసి పని చేస్తుంటాం. రైట్. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు దాడులు చేపించారు గతంలో. చీ తప్పదు, తప్పు. వాస్తవానికి నోటీస్కి వచ్చిందా? నేను చెప్తా, క్రాంతి గారు నేను చెప్తా, చెప్పండి. దాడులు చేయించుడు కాదు, నేనే దాడులు చేస్తాను కదా, ఇంకొంత చేయించుడు ఎక్కడిది? ఉద్యమకారునిగా నేనే చేసిన రాళ్ళు, నేనే తనలానా, నేనే కొట్లాడినా. నేను నిజంగా కొట్లాడ పెట్టుకోవాల్సుకుంటే నాకంటే పెద్ద కొట్లాడుతూ ఎవరు లేడు. నేను పోయిన రోజు చెప్పిన, ఉద్యమకారునిగా ఇక్కడ ఫ్యాక్షన్ కొట్లాట్లు ఎక్కువ అని చెప్తున్నారు తుంగతుర్తిలో. ఉద్యమకారునిగా నాకంటే పెద్ద ఉద్యమం చేసినోడు, కొట్లాడినోడు, 172 కేసులు ఆ రోజు నా మీద, నాకంటే పెద్ద పీకెటోడు ఎవడేం లేడీడా. కానీ చదువుకున్నటువంటి వ్యక్తిగా ఫ్యాక్షన్ వద్దు. ఏ ఊరికి పోయిన తుంగతుర్తిలా ఊరికి అటు చివర కానీ ఇటు చివర కానీ మొత్తం స్తూపాలు కనపడుతున్నాయి. ఇది వద్దు మన కల్చరు, ఈ రక్తపు టేర్లు వద్దు, నీళ్ళు ఎట్ట తెచ్చుకుందాం, డెవలప్మెంట్ ఎట్ట తెచ్చుకుందాం అనుకుందాం అని చెప్పి దానికి కట్టుబడి 10 సంవత్సరాలు నేను డెవలప్మెంట్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసిన. ఒక్కటంటే ఒక కక్ష సాధింపు చర్య లేదు, ఒక్కరి మీద కూడా. మీరు కాంగ్రెస్ పార్టీని కూడా ఇంటర్వ్యూ చేయాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద ఒక చిన్న అక్రమ కేసు కూడా కాదు. నేనే ఇంకా మా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది పోలీసులని, ఒకసారి కేసు అయితే కనుక ఆ కేసు నడిచిన రోజులు ఇద్దరి మధ్యన పంచాయతీ రప్చర్ ఉంటుంది, ఏమైనా అవకాశం ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి పంపించండి. ఎందుకు కేసు అన్న ఇంత ఫేక్ చెప్తున్నారన్నా మీరు? వాస్తవం చెప్తున్నా, నేను వాస్తవమే చెప్తున్నా. నీకు ఫేక్ అనిపిస్తే నేను చేయగలిగి. రైట్. ఓకే. నేను పేరు మీకు అభ్యంతరం ఉంటే మ్యూట్లో వేస్తాను. తర్వాత యుగేందర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్, లోకల్లో ఉండేటటువంటి వ్యక్తి, తన మీద మీరు కక్ష సాధింపుతో వ్యవహారం చేసిరా లేదా? యుగంధర్ అసలు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు, తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిందేమో. కానీ ఆ యుగంధర్ అనే ఇప్పుడు నోటీసులో ఉండడం కోసం నేను చెప్తా. యుగంధర్కు సంబంధించి నిజంగా మీరు అన్నట్టుగా నేను దాడి చేయించాల్సిన పరిస్థితి వస్తే, నేను సదర్షాపూర్ ఇప్పుడు ఇందాక చెప్పిన విలేజ్ అన్నా కదా, అదే సదర్షాపూర్ విలేజ్కి పోయిన రోజు కూడా ఇలాంటి చికాకు చేశారు, ఎప్పుడు వెనకట్నే. అప్పుడు కూడా నేనేమన్నా ఆగినా దిగినా చికాకు చేస్తే ఆయనకు చెప్పిన సమాధానం చెప్పిపోయినా. అంటే నేనేమంటున్నా అంటే, మీరు క్రెడిబిలిటీ తీసుకోవాల్సింది ఎక్కడ అంటే, అసలు మీరు ఎవరి పేరు అయితే తీసుకుంటారో వాని క్యారెక్టర్ ఏంది, వాని క్రెడిబిలిటీ ఏంది, వాని ఇంట్లో పరిస్థితి ఏంది, ఆయన కుటుంబంతో ఎట్లున్నాడు, అలా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఒక్కసారి పోయి, నన్ను కాదు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ సొంత మనని ఒక్కసారి దయచేసి ఇంటర్వ్యూ చేయి, దయచేసి. నేను ఫేకా వాడు ఫేక్ అనేది మీకు అర్థమైంది. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడితే నాకే చిన్నగా అనిపిస్తుంది, చిల్లరగా అనిపిస్తుంది. మీరు ఒక్కసారి చేసిన తర్వాత నన్ను ఆ క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఊర్లో వైపు ఇంటర్వ్యూ చేయండి. ఫేక్ అంటున్నా నేను మాట్లాడేది ప్రతిదీ ఫేకే. ఇంట్లో సొంతం అన్నలకు సంబంధించినటువంటి భూమి దొంగ పట్టాలు చేసుకుని అలా పంచాయతీలు నడుస్తున్నాయి. అటువంటి మాటలు పట్టుకొని నన్ను ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి క్రాంతి? రైట్. మీరు ఎవరిపైన దాడులు చేయలేదన్నా? ఎవరి మీద చేయించి నాకు అవసరం లేదు అంటున్నా. ఒక్క శత్రువు లేడు నాకు నియోజకవర్గంలో. తుంగతుర్తిలో నేను ఏమంటున్నా, గతంలో ఫ్యాక్షన్ కొట్లాటున్నాయి అనేటువంటి మాట ఉన్నా 10 సంవత్సరాలు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టావు, ఒక ర్యాలీలను, ఒక ఉపన్యాసంలో కూడా
కనీసం పార్టీల పేరు కూడా తీసుకొని వ్యక్తుల పేర్లు కూడా తీసుకోను. నేను ఏం చెప్తుండే అంటే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారికి అభివృద్ధి చేసిర్రు, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని చేసి మాకు ఓటేయండి, కేసీఆర్ గారికి పథకం పెట్టిండు, మీరు లబ్ధి పొందండి. ఈ ఉపన్యాసాలు తప్ప ఒక్క కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఆ లోకల్ లీడర్ని తిట్టుడో లేకపోతే పై లీడర్ని తిట్టుడో పార్టీని తిట్టుడో కూడా ఉంటుంది నా దగ్గర. అంత క్లియర్గా ఉంటుంది. రైట్. అంత క్లియర్గా ఉన్నటువంటి గాదర్ కిషోర్ 2023 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? అది వేరు. ఓటమికి సంబంధించిన కారణాలు అన్వేషించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే పైనుంచి కింద దాకా ఏవైనా కారణాలు ఉండొచ్చు. మొదటి ఇసుక ఉంటుంది. ఇసుక మీద బదనమైన ఇందాకనే నేనే కమిట్ అయినా. ఓకే, అది వాస్తవం ప్రజలకు రీచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఏమైపోయింది, నేను పుట్టి పెరిగిన పరిస్థితులల్లో నిమ్న వర్గాల నుంచి వచ్చినప్పటికీ పూర్తి స్థాయి డిస్క్రిమినేషన్ ఎదుర్కొని ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు కూడా లేకుండే. మా అమ్మని 2 ఉద్యోగస్తులు, అప్పర్ మిడిల్ క్లాస్, బాగా ఉన్నత కుటుంబం అని అంటలేను కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఒక ఉన్నతమైన స్థానంలో 2 ఎంప్లాయీస్, ఎవరికి బండి లేనప్పుడు నాకు బండి ఉంది, యూనివర్సిటీలో ఎవరికి కారు లేనప్పుడు నాకు కారు ఉంది, హ్యాపీగా తిరిగినా 10 మందిని మెయింటైన్ చేయగలిగిన ఫినాన్షియల్ క్రైసిస్ ఉన్నటువంటి పరిస్థితులు నాకు ఎప్పుడు లేకుంటుండే. ఎప్పుడు లేకుంటుండే. దాంతోపాటు నాకు వచ్చినటువంటి దాంట్లో ఇయ్యాల కాదు, నేను ఎమ్మెల్యే అయినాక చెప్పట్లేను, ఎమ్మెల్యే కాకముందుకైనా సరే నా వల్ల అయితే పక్కన సాయం చేస్తాను. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడైనా సరే నా ఫ్రెండ్ ఎంసెట్కి సంబంధించినటువంటి ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఉంటే కూడా నేను ఆయన ఎంసెట్ ఫామ్ తీసుకొని ఫీజు కట్టిచ్చేస్తే ఆయన ఇవాళ ఎలక్ట్రిసిటీలో జాబ్ చేసుకుంటారు. అది వేరే విషయం, పేరు చెప్పాను నేను కానీ చెప్తున్నా. ఆ నేచర్ చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అది యూనివర్సిటీ ఉన్నప్పుడు కూడా ఉంది. యూనివర్సిటీలో ఇప్పుడు ఉన్నటువంటి మీ నాయకులను ఎవరైనా మందలు ఇచ్చినా కూడా మీకు తెలుస్తుంది. అట్లనే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నా స్థాయిలో నా పరిధిలో నా చేతనైనంత కాడికి నేను చేయగలిగితే ఉనకన్నా 10 రూపాయలు సాయం చేసిన తప్ప ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి ఒక చర్య మొత్తం నియోజకవర్గంలో ఎన్నడూ కూడా చేయలేదు. అయితే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంది, అరే కిషోర్ గారు బాగానే ఆపదకు సోపద పోతే పైసలు ఇస్తుండు, సపోర్ట్ చేస్తుండు, తిరుగుతున్నాడు, తిప్పల పడుతున్నాడు. 5 రోజులు కాన్సిల్లో అనుకునేది క్రాంతి, నువ్వు నమ్మవు. వాస్తవానికి 2014 ఎమ్మెల్యే చేసినాక నాకు పెళ్లి కాలే, తర్వాత ఎమ్మెల్యే అయినాక పెళ్లి అయింది. పెళ్లి అయినాక కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైంలో కూడా నేను పోయి 4 రోజులు 5 రోజులు పండుకునేది. కొత్తగా మనకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఉంటుండే. ఆ రిస్క్ చేసుకుంటూ మనం ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటే ప్రజలు అనుకున్నది ఏంటంటే నాకు ఇప్పుడు అనిపిస్తున్నది, ఇది వాస్తవా కాదా నాకు కూడా తెలియదు, ఓహో కిషోర్ గారు ఇసుకలో బాగానే సంపాదిస్తున్నట్టు అందుకే ఆయన 10 రూపాయలు పెడుతుండు అనుకోరు. నేను నా సొంతంగా నా తెలివితోని చిన్న రియల్ ఎస్టేట్ చిన్నదో తిప్పలబడి చేసుకొని వచ్చి అక్కడ ఖర్చు పెడుతున్నా అనుకోలే. ఓహో ఇసుక మీద బాగానే వస్తున్నట్టుంది, అటు ఇటు అవి బాగానే పెడుతున్నాను ఒక ఫీలింగ్ ప్రజలు వచ్చిరేమో కాబట్టి మనం బదనామైనమేమో అనిపించింది నాకు, నేను అనుకుంటున్నా. కాబట్టి అదొక కారణమై ఉండొచ్చు. ఒకటి 12 నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో నల్గొండలో ఉంటే ఒక జగదీష్ రెడ్డి గారు సూర్యాపేట మంత్రి, వారు కూడా బాగా అద్భుతమైన డెవలప్మెంట్ చేసి వారికి ఒక అవకాశం దొరికింది. 11 మంది ఓడిపోయారు. దానికి ఏం కారణం అన్వేషించాలి నేను? కిషోర్ ఒక్కడ ఓడిపోతేనేమో నేను నిజమే కదా ఎక్కడ పొరపాటు జరిగిందని ఆలోచిస్తుంటే చుట్టూ మొత్తం ఎగిరిపాయి. అటుపక్కన నాకు ఎర్రవెల్లి దయాకర్రావు గారు, ఇటు పక్కన శేఖర్ రెడ్డి గారు, అటు పక్కన సునీత గారు, ఇటు పక్కన నగరికల్ ఎమ్మెల్యే గారు మా లింగయ్య గారు, అన్ని వరుసగా నేను దానికి ఏం అన్వేషించాలి, ఏం కారణం దొరకాలి. కాబట్టి ఓవరాల్గా జరిగినటువంటి ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, నిజంగా వ్యక్తిగతంగా నా దగ్గర నుంచి పొరపాటు జరిగి ఉంటే మాత్రం సరిదిద్దుకోవాల్సిన అవసరం నాకు ఉంటుంది. రైట్. అంటే మీరు అంటే ఇలా అధికారం కోల్పోనికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అహంకారమేనా కారణమా? అంటే కేసీఆర్ గారు అహంకారం ఉంటే కదా అసలు కారణం కావటానికి. నిజంగా బయట ప్రచారం అయింది తెలంగాణలో ఈ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి కారణం ఏంది అంటే కేసీఆర్ అహంకారి. కేసీఆర్ ఎవరిని కూడా ఆ ఫామ్ హౌస్ కాడికి కావచ్చు లేకపోతే ప్రగతి భవన్ కావచ్చు రానియడు, ఆయన ఇష్టం ఉంటే రాణిస్తాడు, మంత్రులను ఎమ్మెల్యేలను సైతం తప్పది. క్రాంతి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వాస్తవానికి కేసీఆర్ ఉద్యమకారుడు, తెలంగాణ జాతిపిత, దాంట్లో అనుమానం లేదు. ఒక ఎగ్జామ్షన్ కేసు కేసీఆర్ ఫస్ట్ ఆప్షన్. కేసీఆర్ని కేసీఆర్గా చూసిన వాళ్ళకి, కేసీఆర్గా అర్థం చేసుకునే వాళ్ళకి ఆయన అర్థమవుతాడు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అహంకారం అనే మాటకు అసలు తావేలేదు, వదిలిపెట్టు. ఎందుకంటే నేను 2004లో యూనివర్సిటీలో వచ్చిన తర్వాత 2006లో వారితో సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం దొరికి వారు పర్సనల్ రూమ్లో కూర్చున్న కానించి దాదాపు 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయితే వెరీ నియర్ అండ్ ఇయర్గా చూసినా కాబట్టి నాకు తెలుసు. ఎలాంటి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ఎవరితోనైనా డిస్కస్ చేసి ఎవరు ఏది చెప్పినా వారి యొక్క అభిప్రాయానికి గౌరవం ఇచ్చి ఆ పర్టికులర్ సందర్భానికి తను ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వకపోయినా 2 రోజుల తర్వాతనైనా సరే ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి నేపథ్యం. నిజంగా ఫ్యూడలిస్ట్ వ్యవస్థ ఉండదన్న లేదు, నేను అదే చెప్తున్నా. నిజంగా నేను కూర్చుంటే ఏది చెప్పినా కూడా తీసుకోరు, అది కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే కేసీఆర్ గారు లేచి వడ్డిస్తారండి, వారికి ఏం అవసరం? గాదర్ కిషోర్ గారికి కేసీఆర్ గారు వడ్డించే అవసరం కాకబట్టడేమో. నన్ను ఎందుకు కాకబట్టాలి? నేను నాకు టీవీ ఎమ్మెల్యే కాలే కదా, ఇంటర్వ్యూలు ఎక్కడ నేను చెప్పేది ఎప్పుడు 2006 ముచ్చట. లేచి కలిసి అందరితో కలిసి తిని మంచి తినరా అంటే కొద్దిగా తక్కువ పెట్టుకున్నా పిల్లగానే రాళ్ళ రీచుకోవాలి, తినాలి కానీ ఏదరా గట్టిగా తినరు, అంత కలుపుకొలుతాను. నేను ఒక్కనంటలేను. నేను
ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తూ జేఏసీగా కొంతమంది దూరంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులు వచ్చినా వాళ్ళతో అట్నే ఉన్నారు. కేసీఆర్ ఎగనెస్ట్గా పెట్టుకున్నటువంటి కొంతమంది ప్రజా సంఘాల జేఏసీ పెట్టుకున్నా వాళ్ళని అట్నే సపోర్ట్ చేశారు. ఎవరితోనైనా ఈక్వల్గానే ఉన్నారు వాళ్ళు. ఒకరి కాకపట్టాల్సిన అవసరం ఇంకోరు కాకపట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పే అహంకారమే కనుకుంటే కాకపట్టాల్సిన వారికి ఏముంటుంది? మీరు చెప్పే లెక్క అయితే కనుక. ప్రాబ్లం ఏంటంటే వారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక ఇష్యూని పట్టుకుంటే అయితే కేసీఆర్ గారు ఒక దాని మీద కూర్చున్నప్పుడు ఒక తపస్సు చేసినట్టు కూర్చుంటారు. మొన్న మేము నూతన సంవత్సరానికి పోయి కలిస్తే కూడా ఇట్లా మనకు అట్లా అన్నారు సార్ అంటే వాస్తవం మేరా అట్లా అన్నారు వాస్తవం. ప్రాబ్లం ఏంది? గవర్నమెంట్ కొత్తగా వచ్చింది. రాగానే వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ఒకటి తయారు చేసుకొచ్చి ముందర ఒక బుక్ పెట్టారు. సార్ ఉండి ఏంది ఇది అన్నాడు. అంటే బడ్జెట్ సార్ అన్నాడు. బడ్జెట్ మీకేం సంబంధం అన్నాడు. అంటే మేమే తయారు చేస్తాం కదా సార్, మీరు చూసి సంతకం పెట్టేస్తే బడ్జెట్ పెట్టేద్దాం సార్ అసెంబ్లీలో అంట. సార్ డింగ్ అయిపోయాడు. అరే ఇప్పుడు నా ప్రభుత్వము నా పార్టీ నేను కొన్ని మాటలు చెప్పిన, కొన్ని వాగ్దానాలు చేసిన, వాటిని తీరవడం కోసము ఈ గవర్నమెంట్లో అసలు ఏం సోర్సెస్ ఉన్నాయి, ఎంత ఫండింగ్ ఉంది, నేను చెప్పినవి తీర్చగలుగుతున్నా లేదా, నాకు అసెస్మెంట్ ఉంటుంది, నేను కదా మొత్తం రూపపాలకం చేసి ఇవి కావాలి నాకు అంటే కదా మీరు బడ్జెట్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. అంటే పోయిన సంవత్సరం ఉన్న బడ్జెట్కి 5% కలిపి టీటీ లెక్కలు చేసుకొచ్చి ముందర పెట్టి సంతకం పెట్టరు అన్నారు. అది వినలేదు అనుకో కేసీఆర్ వినట్టు. అంటే వినమంటారా వినొద్దంటారు? మీరు చెప్పరు. వినొద్దు. కేసీఆర్ ఏమంటే అట్లా కాదు మీరు కన్ఫ్యూజ్ అవుతారు, పాత మూసధోరణులు ఉన్నారని చెప్పి ఒక రోజు అందరు మీటింగ్ పెట్టి నేనేందో మీరు చెప్తింటలేను, కేసీఆర్ ఎవరు మాట విన్నాడు అని అంటారట. 100% వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటా. దేనికి వినను? నేను తయారు చేసిన బడ్జెట్ నా ఇంట్రెస్ట్ తయారు చేసిన బడ్జెట్ మీరు తయారు చేసుకొచ్చి పెట్టి వినమంటే నేను ఎందుకింటా వినను అని. అప్పుడు రెడ్డి గారు కేఆర్ రెడ్డి గారు మన సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ ఉండే వారిని పిలిచి 28 days 28 రోజులు మీరు నమ్మరు పొద్దు నుంచి రాత్రి దాకా ఓన్లీ అసలు రాష్ట్రానికి ఉన్నటువంటి సోర్సెస్ ఏంది, కొత్త రాష్ట్రం మనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఏ డిపార్ట్మెంట్స్ నుంచి వస్తాయి, దీన్ని పెంచాలంటే ఎట్లా పెంచాలి, ఉన్న బడ్జెట్ పెరగాలంటే ఎట్లా, ఈ అప్పులతో వచ్చినాం, ఆస్తుల విలువ గింత, దీన్ని ఎట్లా పెంచుతామని 28 రోజులు కూర్చొని సార్ నా ఇంట్రెస్ట్కి ఇది నేను 1000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్న, దానికి ఎట్లా మనం సోర్సెస్ తీసుకోవాలి అన్నీ మాట్లాడి ఇద్దరే ఒక సెటిల్ చేసి అప్పుడు ఆయన బడ్జెట్కి ఇట్లా కావాలి నాకు అని చెప్పి వాళ్ళతో పని చేయించి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. రైట్. ఇట్లా తెలియకుండా కూర్చొని తెలుసుకోనేటువంటి ఆలోచనలో 28 రోజులు ఒక తపస్సు లెక్క కూర్చుంటాడు. చూసిరా పోతాం మనం కూడా, మనం పోయి వచ్చిరా కూర్చుంటాం అనుకో, ఆ డిస్కషన్ చేస్తుంటే గుమ్మనంగా ఒక వాతావరణం ఎట్లుంటుంది అంటే ఒక గుమ్మనంగా ఇట్లా తపస్సు చేస్తున్నట్టుగా ఇట్లుంటుంది సైలెన్స్గా. ఆ డిస్కషన్లో మనకి ఏమన్నా నాలెడ్జ్ ఉంటేనేమో ఒక 2 పాయింట్ యాడ్ చేయొచ్చు, లేకపోతే విని నేర్చుకోవచ్చు. విని వాళ్ళు చేసిన డిస్కషన్తో ఓహో గవర్నమెంట్ అంటే ఇట్లుంటుందా, ఓహో సోర్స్ ఇక్కడ నుంచి వస్తా. అప్పటిదాకా మనం రాజ్యం అంటే పోలీసులు చూస్తే రాజేషన్ మన పని ఉద్యమకారులు ఏమైనా అయితే అడ్మినిస్ట్రేషన్ మీద మనకు మాత్రం ఏం అవగాహన ఉంది, కొత్తగా ఎమ్మెల్యేలను గెలిస్తే పోలీసు వాళ్ళు దొరకబడుతున్నారు, ఆయన టాస్క్ ఫోర్స్లు వస్తారంటే గోడ దుంకురికి పారిపోడైనా మన పరిస్థితి. అటువంటిది అసెంబ్లీ పోగానే అదే వేస్తే సల్యూట్ చేసి లోపలికి పంపుతుండే. ఏమంటే అడాప్ట్ కావాలి మనం మార్చుకోవాలి. అట్లా నేర్చుకుంటూ వచ్చినాం. ఆ క్రమంలో ఏమవుతుంది, ఒక్కోసారి బిజీగా ఉన్నాడు, బాగా డిస్కషన్లు ఉన్నాడు, డెప్త్లు అన్నప్పుడు కలవడు అనుకో, కలవడు అంటారు. కానీ తాగి పండుకొని కలవడు అన్నది బయట ప్రచారం చేశారు. తప్ప నిజంగా తాగడా అన్న కేసీఆర్ తాగడా? 100% తాగుతారు. ఏం తాగరండి? కేసీఆర్ గారు తాగుతారు. కానీ కేసీఆర్ గారే TV9 సాక్షిగా ఉన్న రోజు చెప్పిండు, అరే మొత్తం తెలంగాణలో ఉన్న వైన్ షాప్లలో మన్నంతా నేనే తాగుతుంటే ఏంది అయి బదనం నాకు అర్థం కాదు. ఏ పొలిటీషియన్ తాగరు? ఇప్పుడు నాకు ఒకరికి అలవాట్లేదంట తప్ప మిగతా వాళ్ళకి అలవాట్లేదు అంటలేం కదా. నాకు అడ్వాంటేజ్ కూడా అంటే మీరు తిరుమలగిరి ఎప్పుడన్నా మేము తిరుమలగిరి ఉంటుంది నా ఇల్లు జనరల్గా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. రాత్రి 12, 1, 2 గంటల దాకా కలుస్తున్నాను. ఎందుకు? నాకేం లేదు కాబట్టి అట్నే కూర్చోంది, వాళ్ళు వచ్చి కలిసినా కూడా అన్నం పెట్టుకొని తినుకుంటున్నా కూడా మాట్లాడతాను, టైం వేస్ట్ చేయొద్దని. మిగతా పొలిటీషియన్స్కి ఏమైతే పాపం కొద్దిమంది నేను తప్పటం నేను వాళ్ళకుండే అలవాటు చేసి 7:30, 8 క్లోజ్ చేసి వెళ్ళిపోయి కొద్ది 2 పెగ్గులు దాగి పండుకుంటారు కావచ్చు. వాళ్ళకుండే స్ట్రెస్ వాళ్ళకుండే అలవాటు లేవు. అట్నే కేసీఆర్ గారికి ఉండే అటువంటి దాంట్లో తాగితో 2 పెగ్గులు తాగుతారు తీసుకుంటారు. దానికి ఏముంటుంది పెద్ద చర్చ? చర్చనా? దాన్ని బాగా నీటుగా తీసుకొని పోయారు. అంటే తాగుతాడు పోమోదులం అనుకుంటా, లేకపోతే ఇవాళ కాదు కదా. అంటే నేను కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కొత్తగా తాగి రేవంత్ రెడ్డి దీన్ని తీసుకొని పోయిండా లేదా పబ్లిక్? నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి అయినాక తాగట్లేడు కదా. వారు ఎప్పటి నుంచో వారికి ఉన్న అలవాటు అది రెగ్యులర్ కొనసాగుతూనే ఉంటుంది. దాని పెద్ద చర్చనే లేదు. నేను అదే అంటున్నా, ఏమంటున్నా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎదుర్కొనేటువంటి సత్తా లేనప్పుడు, ఎదుర్కొనేటువంటి ధైర్యం లేనప్పుడు, ఏం చెప్పాలనేటువంటి ఒక కాజ్ దొరకనప్పుడు వ్యక్తిగతమైనటువంటి వాటి మీద పడతారు. గుర్తుపెట్టుకోండి మీరు, సింపుల్. వ్యక్తికి ఎట్నో డ్యామేజ్ చేయాలి అంటే ఆ పర్సనాలిటీ మీదను, క్యారెక్టర్ మీదను, ఆయన యొక్క వ్యక్తిగతమైన విషయాల మీదను, అలవాట్ల మీదను చేస్తారు. ఇది రొటీన్ జరిగేది. ఎవరు చేస్తారు అట్లా? మిగతా పొలిటీషియన్స్. ఎవరైనా అదే చేస్తారు. ఓకే, డన్ అన్న. సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీర్ సీసలు దాగి పండుకున్నాడు అని చెప్పేసి మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నారు. అవును, వాస్తవం. మీరు వ్యక్తిగతంగా పోలేదా? పోయినా. తప్పేగా మీది కూడా? అది ఫస్ట్ ఎవరు చేసి తప్పు? రేవంత్ రెడ్డి అన్నాడు, కేసీఆర్ కాదు. కోమటిరెడ్డి గారిని ఎందుకు అనాల్సి వచ్చిందంటే జగదీష్ రెడ్డి గారి
హైటుకు సంబంధించిన విషయంలో ఆయన చేసిన కామెంట్లు వ్యక్తిగతంగా మాట్లాడడం వల్ల నేను మాట్లాడవచ్చు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడతారు కదా దానికి. మా లీడర్ కదా, నా నాయకుడు నేను కాపాడకూడదు. కేసీఆర్ గారు నా నాయకుడే, ఎవరన్నా రెస్పాండ్ అవుతా. కేటీఆర్ గారు నా నాయకుడే, జగదీష్ రెడ్డి గారు నా నాయకుడే. నాయకుడు అన్నప్పుడు నేను రెస్పాండ్ కావాలి కదా వ్యక్తిగతంగా. వారు నేను అందుకే క్రాంతి నేను ఏమంటున్నానంటే ఎవరిదైనా మీరు రాసి పెట్టుకోరు తంబురు. నాకు నేనుగా ఎప్పుడు రెస్పాండ్ కాను. ఎవరైనా సరే వారు వ్యక్తిగతంగా పరిధి దాటి మాట్లాడితేనే నేను కూడా మాట్లాడతా. నాకు అందరి మీద గౌరవం ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే కూడా గౌరవం. నాది నల్గొండ టౌన్ ప్రాపరు, 5వ ఎమ్మెల్యే, 2వ మంత్రి, చాలా సీనియర్ పొలిటీషియన్. ఏమైనా కలిస్తే కూడా నమస్తే అన్న అని చెప్పేసి చెప్తా. ఆ గౌరవం నాకు కూడా దాంట్లో అనుమానం లేదు. ఓకేనా? కానీ పొలిటికల్గా నువ్వు మాట్లాడినప్పుడు 100% మేము కూడా మాట్లాడతాం. నేను మళ్ళీ స్పష్టం. రైట్, ఒక్క నిమిషం. నాకు ఇది కొంచెం సబ్జెక్ట్ చెప్పరా? ఈ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీర్ సీసాలు తాగుడు ఎక్కడిది అంటే అది సరే. ఇప్పుడు మళ్ళీ నాతో చెప్పించి మళ్ళీ పదనాలు చేసిన కథ ఎందుకు కానీ సరే. అక్కడ నల్గొండలో ఎస్ఎల్బీసీ కాలువ పోతుంది, మీకు ఐడియా ఉండొచ్చు. నల్గొండ పోతుంటే ఆ కాలువ కాంట్రాక్టర్ వాళ్ళు అన్నీ ఉండే. అప్పుడు ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి వచ్చి అక్కడ పని చూసుకోమన్నప్పుడు అక్కడ పని చూసుకుంటున్నప్పుడు అక్కడ ఒక గౌడ్ సాబ్ ఉంటుండే. ఆయన మొత్తం మ్యాన్ పవర్ సప్లై అదంతా చూస్తుండే. ఇక కాలువ పని నడుస్తున్నప్పుడు ఆ కాలువ కింద కూర్చొని మరి ఏం రా ఏమైనా ఉన్నాయా పైసలు అంటే లేవంటే ఇక వాళ్ళ అన్న కాంట్రాక్టర్ అన్నీ వేసిపోతారు కదా, సిమెంట్ బస్తాలు వేసిపోతే ఆ సిమెంట్ బస్తాలు తీసుకుపోయి 2 అమ్ముకొని బీరు తెప్పరు అనేటువంటి పరిస్థితి ఉంటుండే. అది ఇక వ్యక్తిగత ఇక చూస్తారా అని అన్ని నాకు అర్థం కాదు. మరి ఎట్లా తెలుస్తాయి మీకు ఇన్ఫర్మేషన్? కాదని చెప్పాలి కదా, ఇప్పటివరకు చెప్పలే కదా అంటే అర్థమైందా మీకు? గాదర్ కిషోర్ అంటే నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమంటున్నా గాదర్ కిషోర్ అంటే నేను చెప్పాల్సిన మరి గాదర్ కిషోర్ ఇట్లా అన్నాడు, మరి చెప్పు కోమటిరెడ్డి గారు మీరు అడుగురు, చెప్తారేమో చూద్దాం. వాస్తవాలు కొన్ని ఉంటాయి కదా, దాని గురించి నేను మాట్లాడితే బాగుండదు. ప్రతి ఒక్కరికి ఉంటాయి. రేవంత్ గారికైనా ఉంటాయి, కోమటిరెడ్డి గారికైనా ఉంటాయి, క్రాంతికైనా ఉంటాయి, కిషోర్కైనా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీలా కేటీఆర్ తర్వాత రేవంత్ రెడ్డిని తిడుతుంది ఎవరు అని అంటే గాదర్ కిషోర్ మాత్రమే. క్రాంతి గారు తిడుతురా లేదా? మీరు తిట్టుడు కాదు నేను చెప్తాను. వాస్తవానికి రేవంత్ గారు నేను కూడా 2014 నుంచి 18 దాకా ఒకటే అసెంబ్లీలో ఉన్నాం. నాతో పాపం మంచిగా ఉండేది, దగ్గరగా ఉండేది. చాలా విషయాలు నాకు చెప్పేది కూడా. దగ్గర కూర్చున్నప్పుడు లాబీలో కూర్చున్నప్పుడు చెప్పేది. వ్యక్తిగతంగా మాకేముంటుంది చెప్పు, రేవంత్ గారి మీద నాకేముంటుంది. ఒక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత మంచి అవకాశం దొరికింది, ముఖ్యమంత్రికి వచ్చిండు. పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ ఆటిట్యూడ్ని వదిలేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను వ్యవహరించుంటే కనుక అసలు ఇష్యూ ఉండదు. అది జరగకపోవడం వల్ల ఒక తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని దుర్భాష అన్నప్పుడు మాత్రం నాకు ఎమోషనల్గా చాలా ఇబ్బంది అవుతుంది. ఏమవుతుంది? 100% కదా, కేసీఆర్ గారు అన్నప్పుడు 100% బాధ అనిపిస్తుంది. లాగులకు తొండ రోజులు పెడతా, కనుగుడ్లు విగి గోటిలు ఆడతా, ఆ ఇంటి ఈ ఇంటి మీద మాడితే పూల్చి పడేస్తే గీదానంటే ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేది తప్పు కదా. మరి ఏం చేయాలి? మంచిగా చెప్పినాం. మీరేమంటారు అంటే 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 అట్లా అన్నప్పుడు మరి ఆయన సమాధానం కూడా అదే లెవెల్లో కనపడాలి కదా. లేకపోతే రొటీన్గా రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడేది తప్పు అంటే కేఆర్టీవీ క్రాంతి మాత్రం చూపిస్తాడా, చెప్తాడా? అంటే మీడియా అటెన్షన్ కోసం మాట్లాడుతున్నా మీరు? మీడియా అటెన్షన్ కాదు కదా, పబ్లిక్ రీచ్ కావడం కోసం మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి మాట్లాడేది తప్పు అని పబ్లిక్ అనాలి. నేనేమంటే నేను మాట్లాడేది తప్పు, 100% తప్పు అనుకున్నాను కొద్దిసేపు. మరి వారికి కూడా చెప్పాలి కదా అదే మాట. మాట్లాడుతుంది తప్పండి, ఎందుకు ఇట్లా మీరు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యమంత్రి వ్యక్తులను మీరు వాడు వీడు ఇంత అంత అని చెప్పేసి పోలుస్తూ మాట్లాడతారా? అంటే ఆయన తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు ఆయన ఇష్టం వచ్చిన మాడవచ్చా? దాన్ని మీరు హర్షిస్తురా? దాన్ని మీరు సమర్థిస్తురా? నేను సమర్థిస్తున్నా అని చెప్పలేదు, కానీ మాజీ ఎమ్మెల్యే క్రాంతి మీకు క్లారిటీ ఇస్తున్నా. చెప్పండి. నేను మాట్లాడేటువంటి మాట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు, ముఖ్యమంత్రి మీద నాకు గౌరవం ఉంది, నా ముఖ్యమంత్రిని నేను గౌరవించుకుంటా. నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి గారి మీద. రెండింటికి తేడా ఉంది. అంటే ముఖ్యమంత్రిని కాదు మీరు, ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నాడు కదా ఆయన. నేను అనేది అదే కదా చెప్పేది. రేవంత్ రెడ్డిగా మాట్లాడుతున్నారు వారు. ముఖ్యమంత్రి ఇప్పుడు నేను ఏమంటున్నా, అది పబ్లిక్ మీటింగ్ కానీ, పార్టీ మీటింగ్ కానీ, ప్రభుత్వం మీటింగ్ కానీ. అరే ప్రభుత్వం మీటింగ్ అయితే నీకు సంబంధించినటువంటి పాలసీలు ఏందో చెప్పాలి కదా. అవి చెప్పకుండా పబ్లిక్ మీటింగ్ అయినా కేసీఆర్ తిట్టు, ప్రభుత్వం మీటింగ్ అయినా కేసీఆర్ తిట్టు, నీ పార్టీ మీటింగ్ అయినా కేసీఆర్ తిట్టుడు. ఇదేమంది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిగా మాట్లాడుతుండా కేసీఆర్ గారు ఎప్పుడైనా సరే నాకు ఒకటి చూపించండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగ్లలో రాజకీయాలు మాట్లాడేమో చూపించండి. అంటే ఎప్పుడు అనలేదా కేసీఆర్ కూడా? నేను మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ప్రభుత్వ మీటింగ్లలో ఒక్కడన్నా రాజకీయం మాట్లాడినట్టు చూపించండి. అది ప్రభుత్వ మీటింగ్ అయినా కేసీఆర్ తిడతాడు, పబ్లిక్ మీటింగ్ అయినా కేసీఆర్ తిడతావు, పార్టీ మీటింగ్ అయినా కేసీఆర్ తిడతావు. కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి అంటున్నా. నేను ముఖ్యమంత్రిగా మాట్లాడితే అక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు, ముఖ్యమంత్రిగా నీ పాలసీ మాత్రమే మాట్లాడాలి ప్రభుత్వ మీటింగ్లో. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు తిట్టట్లేను, రేవంత్ రెడ్డి గారు వారి యొక్క వ్యవహారం మార్చుకోవడం కోసమే అంటున్నా.
అంతకుమించి వేరేదేం లేదు. కేటీఆర్ మీద పెట్టినటువంటి ఏదైతే కేసు ఉందో అది లొటపీస్ కేసు, పెట్టినోడు కూడా లొటపీస్ గాడు అనొచ్చా? ఎవరు పెట్టిరు అనుకుంటారు మీరు? మీరు ఎవరినన్నారు? మీరు ఎవరు అనుకుని అడుగుతున్నారు? మీరు ఎవరినన్నారో మీరు అడిగిన వాళ్ళు చెప్పాలి కదా ఫస్ట్. సరే మీ సబ్జెక్ట్ ఏంది అసలు? లొటపీస్ కేసు ఏంది, లొటపీస్ గాడెవరు చెప్పండి. లొటపీస్ కేసే కాబట్టి అన్నాం. లొటపీస్ గాడెవరు? పెట్టినోడు. పెట్టిన వాళ్ళు ఎవరు? అది నీకు తెలవాలి. మీరు ఎవరన్నారు? మీకు తెలవాలి అంటున్నారు. తెలుసు కదా, మీరు ఎవరన్నారు? అవసరం లేదు కదా. మీరు ఎవరన్నారు? పబ్లిక్ తెలుసు కదా అంటున్నారు. మీరు ఎవరన్నారు? పబ్లిక్ తెలుసు. మీరు ఎవరన్నారన్నా? పబ్లిక్ తెలుసు అంటున్నా. నేను ఎవరినన్నా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. నేను ఎవరినన్నా అనేది పబ్లిక్ అర్థమైతే అయిపోయాయి. ఇంత తెలివిగా అర్థం కాకపోతే నేనేం చేయలేదు. ఇంత తెలివిగా మాట్లాడుతారు మీరు. నేను తెలివిగా మాట్లాడుతాను, వాస్తవం మాట్లాడుతారు. వాస్తవమే తెలివితో మాట్లాడుతారా? తెలివి ఉంటేనే కదా 2 సార్లు ఎమ్మెల్యే గిడిదాకా వస్తాము. తెలివి లేకుండా గిడిదాకా ఎందుకు వస్తాము? 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలంటే సరే, చాలా గొప్పగా లేకపోయినా కొద్దిగా అంత తెలివి ఉంటేనే కదా గిడిదాకా వచ్చేది. అంటే మీరు ప్రతి అంశంలో కూడా రేవంత్ను టార్గెట్ చేస్తూ మాట్లాడడానికి అవసరం ఏమున్నది గాదర్ కిషోర్? ప్రతి అంశంలో మాట్లాడలేదు. నేను మాట్లాడినటువంటి అంశంలో 100% సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ఎంతసేపు రేవంత్ గారి గురించి మాట్లాడిన మాటలనే మీరు అడుగుతారు. హైడ్రా కులగొట్టినప్పుడు ఆల్రెడీ హైకోర్టులో ఈ జడ్జిమెంట్ ఉన్నది. కులగొట్టే అధికారం లేకున్నా కులగొడుతున్నాను ఒక జడ్జిమెంట్ కాపీ బయట పెట్టి చూపించి ప్రెస్ మీట్ పెట్టిన. అది ప్రెస్ వాళ్ళు చూపించకపోతే ఎక్కువ నేనేం చేయాలి? అది నా తప్ప. మొత్తం సబ్జెక్ట్ చెప్పి హైడ్రా మీద అసలు చెరువులేంది, దానికి సంబంధించినటువంటిది ఏం జరిగింది అనేది హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ ఇస్తే దాని గురించి ఎవరు మాడకపోతే నా తప్పు కాదు కదా. అట్లా నీకు ఏ సబ్జెక్ట్ కావాలని చెప్తా. ఇప్పుడు మీరు కేటీఆర్ గారికి సంబంధించినటువంటి కేసు గురించి అంటారు. సార్ అది లొటపీస్ కేసు, లొటపీస్ గాడు అనేది అంశం పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి పూర్తి యథార్థం మీకు చెప్తా. మొత్తం టెలికాస్ట్ చేసి ప్రజలకు చేరవి చేస్తారు కదా. నేను చెప్తా చూడండి. మొత్తం జరుగుతున్నది ఏంటి అంటే మెగా కృష్ణారెడ్డి గారు వాళ్ళ మామ పిచ్చిరెడ్డి గారిది మెగా కంపెనీ, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఆయన తర్వాత సరే మైనలుడు ఎంతో వాళ్ళు ఇన్వాల్వ్ వచ్చిండు, చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకోరు. తర్వాత ఇప్పుడు కృష్ణారెడ్డి గారు పిచ్చిరెడ్డి గారిని బయటికి పంపించేస్తాడు. 13,000 కోట్లకు సెటిల్మెంట్ అయిపోయింది. కంపెనీ వాల్యూ ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్ల చిల్లరకి ఎక్కువైంది. పిచ్చిరెడ్డి గారికి 13,000 కోట్లు ఇచ్చి బయటికి పంపించేయాలి. ఇది సెటిల్మెంట్. ఓకే. ఇప్పుడు దరిద్రం ఏంటంటే మొత్తం మార్కెట్లో అసలు 13,000 కోట్లు దొరికే పరిస్థితి లేదు. మార్కెట్ ఎందుకు డల్ అయిందనే దాని మీద మళ్ళీ అది వేరే చర్చ కదా, మీకు తెలియాలి. అది దాంతో ఏమైపోయింది, ఇప్పుడు 13,000 కోట్లు ఇచ్చి ఫస్ట్ మా మామని బయటకు పంపిస్తే కంపెనీ నాకు ఓన్ అయిపోతుంది. ఏం చేయాలి? ఎక్కడ పైసలు దొరకలేవు. ఎక్కడ దొరుకుతాయి? ఒకటే దగ్గర దొరుకుతాయి, అదాని దగ్గర దొరుకుతాయి. ఇక్కడ నుంచి అదాని అప్రోచ్ అయ్యారు. నా దాంట్లో వాటా తీసుకుంటారా, లేకపోతే నాకు హెల్ప్ చేసి ఫస్ట్ కంపెనీ మొత్తం నాకు ఓన్ చేసేంతవరకు సహకరిస్తారా, ఏదో అండర్స్టాండింగ్కి వచ్చారు. తర్వాత దీని కంటిన్యూషన్లో అదేంది ఐవీఎస్ఆర్ ఏదో కంపెనీ ఉండే కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుంది. ఆ కంపెనీ బ్యాంకరప్ట్ అయింది. దానికి సంబంధించి వేలం వేసారు. దాని ఆస్తుల యొక్క విలువ దాదాపు ఒక 3,000 కోట్ల చిల్లర ఉంటుంది. ఆ వేలం పాటలో పాల్గొన్న దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదాని గారు ఇద్దరు పాల్గొన్నారు. 2 కంపెనీలు పాల్గొన్నాయి. అదాని గారు ఏం చేశారంటే తక్కువకి వేసారు బిడ్డింగ్. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ 800 crores అట్లా అయి ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 1,400 కోట్లకి వేసారు. అరే వీడు నాకు అడ్డం వచ్చి నాకు అదైతడా అని చెప్పేసి ఏమంటే అదాని పొంగులేటి ఇంటికి ఈడీని పంపిస్తాడు. ఈడీ పోతాడు. ఈడీ ఏం చేసినది ఇప్పటివరకు చెప్పారు. ఏం దొరికింది చెప్పారు, కేసు అయింది చెప్పారు, ఏం కాలేదు చెప్పారు, ఏం చెప్పదు. ఇక మొత్తానికి ఏదో మొత్తానికి కేసు పెట్టి ఆపించారు. ఎందుకు ఆపిస్తారు అంటే ఈడీ కేసు ఉంటే దీనికి ఎలిజిబుల్ కాడు ఈ కంపెనీ, కాబట్టి ఇరికియాలని చెప్పేసి చేశారు. అప్పుడు ఏమైంది, పొంగులేటి గారు నాతో ఈ పంచాయతీ ఎందుకు, నా కొడుకు మీద ఎందుకు వాచ్ అని చెప్పి కేసు పెట్టి ఈడనే వచ్చి ఇది చేస్తారు, ఏదైనా చేసుకోవాలని చెప్పేసి ఐటీసీ కోహినూర్లో కలవటానికి పోయాడు. అదాని వస్తే కలవటానికి పోయాడు ప్రెసిడెన్షియల్ సూట్లో. అది ఆయన మన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా నేను అనుకోకుండా లిఫ్ట్ కాడ కలిసినా అని చెప్పేసి మాట్లాడితే కేటీఆర్ గారు కూడా లిఫ్ట్ కాడ కలుస్తాడు కాదు, నన్ను లిఫ్ట్ చేయమని కలిసినా మాకు ఎరికే అని చెప్పి అన్నాడు. ఈయన పోయాడు, కలిసిన మాట వాస్తవం. దాంట్లో ఏంటంటే నేను దాంట్లోకి వెళ్ళి తప్పుకుంటే అదంతా నువ్వే తీసుకుని నాకు సంబంధం లేదు, ఈడీ కేసుకి నాకు క్లియర్ చేయి. అట్ ది సేమ్ టైం ఇటు కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి డీల్ నడుస్తుంది కదా, ఈ ముగ్గురు కలిసి కూర్చొని ఏం సెటిల్మెంట్ మాట్లాడారంటే ఈ 13,000 కోట్లు ఇచ్చి ఆయన సాటిస్ఫై చేసి పిచ్చిరెడ్డిని పంపించేసాయి. అదే సందర్భంలో నాకు సంబంధించిన కేసు గీసు అంతా క్లియర్ చేసేసాయి. మీకు ఇంకేం కావాలనుకుంటారు ఇక్కడ నుంచి అంటే 10 సంవత్సరాలకు వెళ్ళి నన్ను ఇక్కడ అడుగు పెట్టనీయకుండా బాగా ఇబ్బంది పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి హైదరాబాద్ నడిబొడ్డున నాకు పెద్ద బిల్డింగ్ కట్టి నాది పెద్ద వ్యవస్థ సృష్టించి ఇట్లా అదాని అని చూపించుకోవాలని చెప్పేసి ఆయనకి ఏదో పర్సనల్ ఇవ్వ ఆదానికి ఉన్నది. దాంట్లో ఏం చేసిరు, అక్కడ సర్వే నెంబర్ 83 46 ఉంటుంది. ఆడ గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి, అది గవర్నమెంట్ సెటిల్ చేయాల్సిన ల్యాండ్ 80 ఎకరాలు. ఆ 80 ఎకరాల ల్యాండ్లో వాళ్ళు చెప్పినటువంటి మాట అదానికి ఏంటంటే 50 ఎకరాలు నీకు, 20 ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి, 10 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీకి మొత్తం సెటిల్ చేస్తున్నాం, ఇక 50 ఎకరాలు నీకు ఇస్తాం, మధ్యన ఇట్లా ఆగం చేసేయాలన్నారు. ఈయన పొంగులేటి పోయి ఐటీసీ కోవిందర్లో కలిసిండు అనే విషయం మాకు తెలవంగానే కేటీఆర్ గారు ట్వీట్ చేశారు.
ఈ రహస్య సమావేశం దేనికోసం అని ఏమంటే అదే అదేంది మీరు మొత్తం సెటిల్ చేసినాం 10 ఎకరాలు బీఆర్ఎస్ కూడా ఇస్తామన్నాం సెటిల్మెంట్ అయిపోయిందన్నావు నన్ను పిలిపించారు చల్ అంత ఆగమవుతుందని చెప్పేసి అలా కోప్పడి వెళ్ళిపోయింది ఇక దాని తర్వాత అదాని వెళ్ళిపోయాడు దాని తర్వాత మీకు 10 ఎకరాలు వస్తుందని మీకు కూడా తెలియదు వాళ్ళు చెప్పుకోరు అసలు ఏ సంబంధమే లేదు ఓకే వాళ్ళు ఏం చేసిర్రు అదేంది నాకు ఇట్లా చెప్పినావు ట్వీట్ చేసిండు ఇదేదో చికాకు ఉందని చెప్పేసి ఆయన నెక్స్ట్ రేవంత్ గారితో ఉండే మీటింగు అదానిది ఆయన గలవకుంటనే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలని చెప్పి దీన్ని మొత్తం స్కెచ్ రూపొందించి ఈ బయట ఉంటే కేటీఆర్ రోజు ఒక ఇష్యూ మీద మాట్లాడుతుండ్రు రోజు ఇరిటేట్ చేస్తుండు సృజన్కి సంబంధించిన కాంట్రాక్ట్ల మీద కానివ్వండి పొంగలేరుకి సంబంధించిన కాంట్రాక్ట్ల మీద కానివ్వండి ఇవన్నీ ప్రతిరోజు మాట్లాడుతుండు ఎట్లా ఏం చేస్తామని చెప్పేసి దీన్ని ఎట్లైనా వాడుకోవాలని చెప్పి ఇక రేవంత్ గారికి నన్ను ఇప్పుడు వాస్తవానికి రేవంత్ గారు ఏమో లైవ్గా దొరికిరు అది సరే ఒక ఇష్యూ అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే తెలంగాణని మొత్తం వినాశనం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రలను భాగస్వామి అయింది అనేటువంటి కోపం తప్ప ఇంకోటి ఉండదు అదొక అంశం అది ఓటింగ్ నోట్ కేసు అనేటువంటి అయితే ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఏం చేసారు వాళ్ళు అదాని దగ్గర అడిగిన ఫేవర్ ఏంది మేము ఏదో తిప్పలబడి దేంట్లో ఒక దాంట్లో ఒక ఎఫ్ఐఆర్ చేపిస్తాం అలా ఏమి ఉండదు మాకు కూడా తెలుసు కానీ ఆ ఇష్యూ మీద మేము ఇక్కడ అరెస్ట్ చేసినా ఎక్కువ రోజు నిలబడేది ఉండదు మేము ఎఫ్ఐఆర్ చేయగానే మీరు ఈడీని ఎంటర్ చేయండి ఎందుకు అంటే ఈడీ డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు మొత్తం భారతదేశంలో ఎక్కడైనా ఒక దగ్గర ఎఫ్ఐఆర్ అయితేనే ఈడీ ఎంటర్ అవుతుంది తప్ప ఈడీకి డైరెక్ట్ ఎంటర్ కానీ లేదు రైట్ లేదు ఓకే కాబట్టి ఏదైనా ఎఫ్ఐఆర్ కావాలి అని ఏసీబీలో మేము ఈ ఫార్ములా దాని మీద దేని మీద ఒక ఎఫ్ఐఆర్ చేస్తాం చేయగానే మీరు ఈడీ ఎంటర్ చేసేసి ఈయన అరెస్ట్ చేసి ఒక 1 నెల రోజులు జైల్లో పెడితే ఈ 1 నెల రోజులలో ఈ మన సెటిల్మెంట్ అంతా చేసుకుందాం లేకపోతే నేను బయట ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది ఆయన లోపల పెడితే పార్టీ డైవర్షన్ అంతా ఆయన మీదకి పోతుంది అప్పుడు మనం ఇది క్లియర్ చేసుకుందాం అనేటువంటి దాంట్లో భాగంగా అదాని గారి దగ్గర నుంచి ఈడీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఈడ ఎఫ్ఐఆర్ కాకముందుకి ఈడీ నుంచి ఫోన్ వచ్చింది ఏసీబీకి దరిద్రం ఏంటంటే అయిందా ఏమవుతుందని ఏందండి జరిగేది రైట్ ఇదంతా మీరు దగ్గర నుండి చూసిరా అన్న అంటే దగ్గర నుండి చూడాలన్నా ఎట్లా తెలుస్తాయి మీకు మరి ఇప్పుడు నువ్వు ఇసుక మీద సంపాదించడం అంటే నువ్వు ఎట్లా అడిగినావు దగ్గర నుండి చూసినావు సంపాదించి అందరు చెప్తున్నారు అందరూ అనుకుంటుంది నేను నీతో చెప్తున్నా అంతే కదా మరి నువ్వు మాత్రం క్రికెట్ చూసినట్టు అడగొచ్చు మేము మాత్రం చెప్తే నువ్వు దగ్గర నుండి చూసినామని అడుగుతావు ఇది ఎక్కడ న్యాయం అండి ఎక్కడైనా ఎట్లా వస్తుంది సమాచారం కోపం వస్తుందా అన్న నాకు కోపం అసలు రాదా కోపం వస్తుంది ఎందుకు రాదు కోపం రాకుండా మనిషి అవుతాడు వాడు నేనేమో సన్యాసిని కాదు కదా కోపం రాకుంటుంటాను కోపం వస్తుంది కోపం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఏం చేస్తారు అంతేనా అవతలలో మీరు చూపించే ప్రయత్నం చేయరా అది ఏ రూపంలో తగ్గుతూ ఆ రూపంలో తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఓకే అంటే నేను ఇందాక కూడా అడిగినా మళ్ళా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని వాడు వీడు అని ఎందుకు ఇందాక నేను క్లారిటీ ఇచ్చిన అంటే సంబోధించడం వెనుక భయపడుతురా అన్న నేను క్లారిటీ ఇచ్చిన భయపడుతురా అన్న దేనికి భయపడుతున్నారు రైట్ మీకు తెలిసినంత వరకు మీ మీద సపరేట్ విజిలెన్స్ పెట్టేసి గాదర్ కిషోర్ కథ ఏంది వ్యవహారం ఏందని చెప్పేసి చూడమని చెప్పేసి చెప్తుండా లేదా రేవంత్ రెడ్డి తెలియదు చెప్తుండొచ్చు ఒక నా మీద ఏంది మా పార్టీలో చాలా మంది మీద ఇచ్చిండు ప్రశాంత్ మీద కూడా ఇచ్చిండు నా మీద ఇచ్చిండు ఇంకోళ్ళ మీద ఇచ్చిండు భయపడుతున్నా దొరుకుతారేమో చూడండి అంటారు ఏముంటుంది అక్కడ భయపడుతురా మీరు దాన్ని అక్కడ దొరికేదేంది అంటున్నా నాకు అక్కడ ఉన్నదేం దొరికేదేంది తప్పు చేసి భయపడతా అరే పెద్ద ఉద్యమం నడుస్తప్పుడు దిక్కు రాజశేఖర్ రెడ్డి దిక్కు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు 172 కేసులు పెట్టి మా ఇంటికి పోయి మా అమ్మ నాయనతో పోలీసు వాళ్ళు ఎందుకు నీ కొడుకు అంత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి నన్ను కానీ ఆ రోజు రాజారాము మా ఎర్రోడు మా పిడమర్తి మా సుమన్ ఇళ్ళకి పోయి ఎన్కౌంటర్ చేస్తా అంటుంది గవర్నమెంట్ మీ ఓన్ నచ్చ చెప్పుకోరని చెప్పారు అయ్యానే భయపడి ఎన్కౌంటర్ చేస్తా అంటే ఇంకొక అయ్యేది ఇంతకంటే ఎక్కువ నాకు అర్థం గమ్మతుంది భయపడే ప్రసక్తి ఉండదు ఉద్యమం కోసం పనిచేసినాం అంతే నిజాయితీగా ఉన్నాం కేసీఆర్ గారి కోసం పనిచేస్తూనే ఉంటాం తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం తప్పుగా ప్రశ్నిస్తే తప్పేందంటున్నా నేను అడిగిన సమాధానం చెప్పి నీ దగ్గర ఉంటే నేను మళ్ళీ స్పష్టత ఆయన మాట్లాడితేనే నేను మాట్లాడినా కోమరెడ్డి గారు మాట్లాడితేనే నేను మాట్లాడినా అట్లా ఎవరైనా మాట్లాడదు తప్ప నేను వ్యక్తిగతంగా ఉత్తగానే వచ్చి టైంపాస్ ప్రెస్ మీట్ పెట్టి ఎవరిని కూడా కోప్పడలేదు ఇది స్పష్టత గాదర్ కిషోర్ బీఆర్ఎస్ పార్టీలో ఎవరి వర్గం కేసీఆర్ వర్గం గాదర్ కిషోర్ బీఆర్ఎస్ పార్టీలో ఎవరి వర్గం కేసీఆర్ వర్గం కేసీఆర్ ఒక్కరే ఉన్నారా అన్న బీఆర్ఎస్ కేసీఆర్ ఒక్కరే ఉంటారు ఇంకా కేటీఆర్ వర్గమా లేకపోతే వర్గమా లేకపోతే కవిత గారి వర్గమా అదే మీకు స్పష్టత ఇవ్వాలి ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక వర్గం అందులో కేసీఆర్ గారు ఒక్కలే వర్గం ఇంకా వేరే వర్గాలు ఉండవు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు నియమించినప్పుడు హరీష్ రావు గారు ఓపెన్గా ప్రెస్కి వచ్చి వారి నాయకత్వంలో నేను పనిచేస్తానని ప్రకటించారు దాంట్లో చర్చ ఎక్కడిది లేనటువంటి శశపిశల కోసం వాళ్ళు ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు మీడియా ప్రయత్నం తప్ప ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉన్నారు ఎవరి నాయకత్వంలో ఎవరు పనిచేయాలనే దాంట్లో ఏం చర్చ లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో అందరూ పనిచేస్తారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు రైట్ అంటే ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ఉండి ప్రతిపక్ష లీడర్గా ఉంటూ ఇప్పటికి కూడా అసెంబ్లీకి హాజరు ఎందుకు అవడం లేదు కేసీఆర్ అని అంటే ఎప్పుడు రావాలి ఎప్పుడు హాజరు కావాలనేటువంటి సమయం సందర్భం వచ్చినప్పుడు వారు వస్తారు ఎమ్మెల్యే గెలిచినారు కదా రావాలి కదా ఖచ్చితంగా తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ పోవాల్సినటువంటి సందర్భం
దాన్ని ఎవరు తీసుకుపోవాలి ఎప్పుడు తీసుకుపోవాలి అనేటువంటి సందర్భం. అంటే ఇప్పుడు అంతా సజావుగా సాగుతుందన్న ఇప్పుడు అంతా సజావుగా సాగుతుంది అని చెప్పేసి ఒప్పుకున్నారు. కేటీఆర్ గారు జగదీష్ అన్న అసెంబ్లీలో మాట్లాడడానికి చెప్తానికే వాళ్ళకి సమాధానం లేదు, మరి రామన్న జగదీష్ అన్న మాట్లాడడానికి చెప్తానికే సమాధానం లేదు. కేటీఆర్ దాకేందుకండి నాకు అర్థం, కేసీఆర్ గారు దాకేందుకు వాళ్ళు ఏం అవసరం? చెప్పిండు ప్రజలకు ఆగమైపోతారు, పొరపాటు చేస్తే రైతు బంధు పోతుంది, కరెంటు పోతుంది, ఆగమవుతారు, ఆలోచించుర్రి. అయినా కూడా ప్రజలు ఒకసారి తీర్పునిచ్చారు కదా, చూద్దాం వేచి చూద్దాం, టైం ఇవ్వాలని మీరే అంటారు. మేము ఏదైనా 2 మాటలు మాట్లాడగానే కొత్త గవర్నమెంట్ వచ్చింది ఏడాదికి ఆగలేదని మీరు అంటారు. ఏడాది కోసం ఆగితేనేమో కేసీఆర్ ఎందుకు వస్తాడని చెప్పి మీరే అంటారు. అరే 2 ప్రశ్నలు మీ అయితే ఎట్లా? ఏడాది దాటింది కదా, ఇక్కడనే రావచ్చు కదా, టైం ఇచ్చారు చూద్దాం, టైం వచ్చినప్పుడు వస్తాడు. రైట్. నడువవే రామక అని చెప్పేసి పాటలు పాడిపించి అది చేపించి ఇది చేపించి ఈ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని మళ్ళీ ప్రచారం చేయించి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి తీరా చూస్తే గుండు 0 పార్లమెంట్ ఎన్నికలలో. దానికి కారణం ఏంది? పార్లమెంట్ ఎన్నికలకు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ కూటమి బీజేపీ కూటములుగానే చూసారు. కూటమిలో భాగస్వాములు కానటువంటి ఏ పార్టీకి భారతదేశ వ్యాప్తంగా కూడా ఆదరణ ఈసారి లభించలేదు. కేజ్రీవాల్ అనుకోండి, మాయావతి గారు అనుకోండి, తర్వాత పంజాబ్లో ఒక 2 పార్టీలు ఉన్నాయి అనుకోండి, ఇటు కేరళ పోయినా, ఇటు జగన్ కాడికి పోయినా, ఇట్లా మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్ కూటమితో జత కట్టిన వారికి బీజేపీ కూటమితో జత కట్టిన వారిని ఎందుకో పరిగణలోకి తీసుకోరు. దానికి కారణం అంటే ప్రత్యేకంగా ఏమంటే ప్రజలు అటు సందర్భానికి ఎందుకు నిర్ణయం తీసుకునేది అర్థం కాలేదు, దానివల్ల నష్టం జరిగింది అనేటువంటిది వాస్తవం. బట్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం మళ్ళీ నీకు పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో నేను చెప్పే పని లేదు, నేను తిడుతున్నాను మీరు అంటారు, కానీ అసలు ప్రజలు తిట్టేది చూసినైతే రేవంత్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకోవాలి, మీరు కూడా చూస్తూనే ఉంటారు తిడుతున్నా అనేది. అంత వ్యతిరేకత వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రేపు సర్పంచ్ ఎన్నికలను, రేపు ఎంపీటీసీ ఎన్నికలను, రేపు జడ్పీటీసీ ఎన్నికలను ఏమంటే వ్యతిరేకమైంది అనే దాన్ని కూడా నేను నమ్మా. ఎందుకంటే సమయం ఇస్తారు ప్రజలు. కానీ ఇవన్నీ కలిపి మళ్ళీ అక్యుములేట్ అయ్యి లాస్ట్కి మళ్ళీ శాసనసభ ఎన్నికలలో మాత్రమే ప్రజలు కరెక్ట్ అయిన తీర్పిస్తారు. ఆ స్పష్టత ఉంటాం, రాజకీయాలు ఉన్నప్పుడు మనం గంత అవగాహన లేకుండా కూడా ఉండలేము. కాబట్టి ఆ సందర్భానికి ఆ కూటమిల దిక్కు చూసిర్రు, అలా మనం లేము కాబట్టి, ఏ కూటమి సైడ్ మనం లేము కాబట్టి సరే మనకు సరైన ఆధారం లభించలేదు. దానికి సంబంధించిన దాని మీద కూడా ఒక చర్చ జరుగుతున్నది, రెక్టిఫై చేసుకుంటాం, మళ్ళీ తిరిగి ఎట్లా నిలబడాలి, మళ్ళీ ప్రజలకు ఎట్లా పోవాలనే దాని గురించి ఆలోచన చేస్తాం. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? 100% మేమే వస్తాం కదా, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? భవిష్యత్తులో మేమే వస్తాం, అధికారంలోకి వచ్చేదే మేము. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? ఇక అది మీరు ఏమని అనుకోండి, అధికారంలోకి వస్తామని చెప్పడం 100% వస్తాం అంటున్నాం. అంతేనా? 100% పక్కానా? పక్కా. రైట్. అంటే అర్థమైపోయింది కదా ఏడాదిలో ప్రజలకు, అయ్యో ఏదో అనుకొని ఏదో చేసినాము గిట్లా అయితే అనుకోలే. ఒక ఆటో డ్రైవర్ మాట్లాడాడు సందర్భంలో, జర్నీ చేసి మా ఫ్రెండ్ ఎక్కిపోతుంటే ప్రవీణ్ అని ఉంటాడు మావాడు, ఆయనతో ఇట్లా మాడుకుంటూ పోతుంటే ఏం నడుస్తుందంటే నేను ఎస్టీ సార్, నేను టీఆర్ఎస్ఏ, ఈసారి ఏందో అందరూ కాంగ్రెస్ అంటారు సార్, నేను కూడా కాంగ్రెస్కి వేద్దాం అనుకుంటున్నా. అంటే ఇదేంటో టీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్కి వేద్దాం అంటూ ఇది ఎక్కడ న్యాయం? ఏమో సార్ 10 ఏళ్ళు చూసినాం కదా, చూద్దాం ఒకసారి ఇలం కూడా అంటే మరి ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు, దేవరకొండ ప్రాంతం సైడ్ ప్రాజెక్ట్ కోసం పైసలు ఇచ్చిండు, మిషన్ భగీరథ వచ్చింది, మనకు ఫ్లోరిన్ తక్కువైంది, తర్వాత ఇవన్నీ ఇస్తుండు ఇవన్నీ చేస్తుండు కదా అంటే అవును సార్, ఇప్పుడు మనం ఒకవేళ కేసీఆర్కి వేయకుండా కాంగ్రెస్కి వేసినాం అనుకో, కేసీఆర్ ఏమన్నా కాలువల నీళ్ళకి అడ్డం బండి నీళ్ళాపుతారా సార్ అంటే ఎట్లా వస్తుంది కదా, ఇంకేమైనా మెరుగైతుంది ఆ ప్రశ్నకు అసలు నాకు షాక్ అయిపోయాను నేను. అరే అంటే వచ్చే నీళ్ళకు కేసీఆర్ అడ్డం బండి ఆపుతారా సార్ ఓటేయకపోతే అనే లాజిక్లో ప్రజలు మాట్లాడితే దానికి ఏం సమాధానం చెప్పాలి అంటే వాళ్ళు నాకు అర్థమైంది ఏంటంటే మీరు అన్నట్టుగా వచ్చే ఎట్లా వస్తాయి, ఇంకా రేవంత్ కొంచెం బెటర్గా ఇస్తా అంటారు కాబట్టి చూద్దాం ఇంకేమన్నా అనేది దాని కిందకైనా పోయింది కావచ్చు. రైట్. తెలంగాణ అర్థమైపోయింది ఇప్పుడు ఇక అరే అట్లా కాదు ఆయన ఉన్నటువంటి యాజిటీగా రావాలంటే కేసీఆర్ నయం, ఈ రేవంత్ రెడ్డి గారితో కాదు అనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి కాన్ఫిడెంట్గా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు. రైట్. అంటే మీరు ఒక పార్టీకి సంబంధించి కాకుండా తెలంగాణ పౌరుడిగా చెప్పండి, రేవంత్ రెడ్డికి ఈ సంవత్సరం బావు పాలనకు ఎన్ని ఓట్లు వేస్తారు మీరు 100కి? రేవంత్ రెడ్డి గారి పాలన ఎన్ని మార్కులు వేస్తారు మీరు 100కి? అసలు పేపర్ ఖాళీగా ఇచ్చింది కదా, మార్కులు ఎట్లా వేయాలి? ఎంటీ ఇచ్చిండా? క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ రాసిస్తే ఇప్పుడు ఉచిత బస్సు సౌకర్యం అనేది ఉన్నది మహిళలకు, రైతు బంధు చేస్తా ఉన్నారు, రైతు రుణమాఫీ మీరు చేయలేని చేసిర్రు, ఉద్యోగాలు ఇచ్చిండ్రు, కానీ మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రు, కానీ మీకు దాని క్లారిటీ ఇవ్వాలి మరి. ఒకటి ఉద్యోగాలు మొత్తం నోటిఫికేషన్స్ మా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినాయి, కాగితాలు ఆయన ఇచ్చిండు. ఒకటి. 2 రైతు బంధుకు రైతు రుణమాఫీకి సంబంధించి మీరు కావాలంటే వాళ్ళ క్లిప్పింగ్స్ కావాలంటే నేను మీకు పంపిస్తా. ఒక్కో మంత్రి ఒక్కో లెక్క చెప్తుండ్రు వాళ్ళే, నేను చెప్పుడు కాదు. ఒక్కొక్క మంత్రి ఒక 11,000 కోట్లు అన్నాడు, ఒక 17,000 కోట్లు అన్నాడు, ఒక 23,000 కోట్లు అన్నాడు, అసలు చేయాల్సింది 47,000 కోట్లు. ఏదో లెక్కలు ఉన్నాయి. కానీ వాస్తవంగా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు నేను మీకు ఇస్తున్నా, ఈ రోజు మీకు చెప్తున్నా ఈ క్షణానికి. రైతు పండుగ అని చెప్పేసి మహబూబ్ నగర్లో ఏదైతే మీటింగ్ పెట్టిండో రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో, ఆ రోజు ఒక చెక్ ఇచ్చిండు.
2700 కోట్ల ఏదో చెక్ ఇచ్చిండు రైతు రుణమాఫీకి సంబంధించి. ఆ 2700 కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కుల రూపాయి వచ్చినా కూడా నేను దేనికైనా సిద్ధం, మీరు మాట్లాడదు ఇప్పుడే చేసిన ఆయన చెప్పుకుంటే కదా ప్రజలకు రీచ్ కావాలి కదా. 2700 కోట్లు రైతు పండుగ అని చెప్పి మహబూబ్నగర్ పెట్టిన మీటింగ్లో ఇచ్చినటువంటి చెక్కుకు సంబంధించిన రూపాయి కూడా ఇప్పుడు ఇంకా వాళ్ళ అకౌంట్లల్లో రైతు రుణమాఫీ ఎట్లయినట్టు. రైతు భరోసా ఎగ్గొట్టిననే కదా పంచాయతీ. రైతు బంధు ఓకే 10,000 కేసీఆర్ గారు ఇస్తున్నారు, ఈయన 15 భరోసా ఇస్తున్నాడు, భరోసా లేదు ఏం లేదు. 500 బోనస్ ఇస్తా అన్నాడు, సంక్రాంతికి 12,000 ఇస్తామని అంటున్నారు కదా. 500 బోనస్ ఇస్తాడో చూద్దాం. ఇప్పుడు సంక్రాంతి 2 రోజులే కదా ఇయర్ అనుకుంటారా ఏంది మీరు? ఇయ్యలేడు అంటున్నా. ఎందుకు అంటున్నా అంటే ప్రాబ్లం మీకు చెప్తా. మీరు అన్ని అప్పులు చేశారు. లేదు అది కూడా చెప్పాలి, మంచి ప్రశ్న అడిగినావు. మొత్తం అప్పుల 10 సంవత్సరాలు బడ్జెట్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చేసిరు. అప్పుడు కూడా 70,000 కోట్ల అప్పుతోనే వచ్చింది, కానీ తెలియక చాలా మంది తెలియకనే మాడతారు. 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి ఇచ్చింది కదా. నేను చెప్తా వినండి. ఆ రోజు కూడా అప్పు ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో దాదాపు 4.5 నుంచి 5 లక్షల కోట్ల అప్పు చేసింది అనేటువంటిది ఉన్నటువంటి వాస్తవం. ఓకే, నేను కూడా ఒప్పుకుంటా, అప్పు కాదు లెక్కరాలు తెలిసేది, నేను కాదంటే పోయేది కాదు కదా. ఈ 10 సంవత్సరాల కాలంలో 4.5 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ 4.5 లక్షల కోట్లతో ఇది చేసినా అని చెప్పుకోవడానికి 80,000 కోట్ల కాళేశ్వరము, యాదాద్రి పవర్ ప్లాంటు, కాలువల మీద ఇంకా పాలమూరు ఎత్తిపోతల పథకానికనో ఇటు సింగూరుకో లేకపోతే పైనో ఎటో ఒక దిక్కు అమౌంట్స్ పెట్టి కళ్ళ ముందర కనపడుతున్నాయి. ఈ ఏడాది కాలంలో మొన్న 1,20,000 కోట్లనే నిన్నయాల మళ్ళీ 20,000 కోట్లు అప్పు చేసిండు, దాదాపు 1,50,000 కోట్లకు చేరుకుంటుండు. రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్లు ఏం చేసిరంటే చెప్పొకటి నాకు. మీరు చేసినటువంటి అప్పులకు మిత్తులు కడుతుండు కాదు, తప్పదే. మిత్తెంత ఎంత కడుతుండ్రు? చెప్పంట మిత్తెంతనో ఆయన అడుగురు రేవంత్ రెడ్డి గారిని. అందుకనే నేను చెప్పేది మిత్తి అనేటువంటిది అబద్ధము. మిత్తి కోసం 1,50,000 కోట్లు కావు. నువ్వు ఒకవేళ ఏడాది కాలం మిత్తి కట్టినా మ్యాక్సిమం అయితే ఒక 50,000 కోట్లు అయితే, మరి 1,00,000 కోట్లు ఏం చేసినావు? ఒక్కటి చెప్పు అంటున్నా. అడగాల్సింది ఏంటంటే 1,50,000 కోట్లు తీసుకోవచ్చు అప్పులు, కమిషన్లు తీసుకోవాలన్నా కాంట్రాక్టర్కి ఇవ్వాలన్నా ఈ పని తప్ప ఒక్క పని జరగలే. 10 సంవత్సరాల కాలంలో 4.5 లక్షల కోట్లు ఏంది, ఏడాది కాలంలో 1,50,000 ఏంది? దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు. రెండో పాయింట్ చెప్తా మీకు. ఇప్పుడు మీరు ఒక షాప్ పెట్టుకోరు క్రాంతి గారు, ఏదో ఒక బట్టల షాప్ పెట్టుకోరు, దానికి ఇన్వెస్ట్మెంట్ కింద 50 లక్షలు కావాలి. 20 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసారు, 30 లక్షలు బ్యాంక్ లోన్ తెచ్చుకోరు. అది అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అయింది. ఆటోమేటిక్గా బిల్డింగ్ వర్త్, మెటీరియల్ వర్త్, దాని వర్త్ మొత్తానికి దాని యొక్క వర్త్ ఏమవుతుంది, 1 కోటి రూపాయలకు వచ్చింది ఈ షాప్ వర్త్. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు బయటికి అంటే 5 లక్షలు అప్పు తీరిపోయింది 30 లక్షల. ఎంతసేపు బయటికి ఏం చెప్తున్నావు? 25 లక్షల అప్పు ఉంది, నాకు 25 లక్షల అప్పు ఉందని చెప్తున్నావు. 1 కోటి రూపాయల దుకాణం ఉందని చెప్తున్నావా? నీకు లాజిక్ అర్థమైందా? గవర్నమెంట్ ఆస్తుల యొక్క విలువ 3 లక్షల కోట్లు. గవర్నమెంట్ 2014లో ఏర్పడే నాటికి ఈరోజు గవర్నమెంట్ ఆస్తుల యొక్క విలువ 14 లక్షల కోట్లు. 11 లక్షల కోట్ల విలువలు పెరిగిన దాన్ని ప్రస్తావిస్తాడు. నేను చెప్పేది వాస్తవం కాబట్టి చెప్తున్నా మీకు. ఇంత ధైర్యంగా క్రాంతితో ఉత్తగానే అబద్ధాలు చెప్తే నడుస్తుందా చెప్పు? నువ్వు రేపు ప్రచారం చేస్తావు, చూస్తారు కదా ప్రజలు కూడా. 3 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తుల విలువ 14 లక్షల కోట్లకు చేరుకున్నది. దాంట్లో అప్పెంత? 4.5 లక్షల కోట్లు. మరి 4 లక్షల కోట్లు తీసేసినా కూడా 9 లక్షల కోట్లు ఏంటంటే 6 లక్షల కోట్ల విలువ పెంచింది కదా కేసీఆర్ గారు. ఆ మాట ఎందుకు చెప్తలేవు? నేను చెప్పే పాయింట్ అది. ఇప్పుడు అందుకే నీది ఎగ్జాంపుల్ చెప్పిన. ఇది మీ నాయకత్వ లోపం అని అనుకోవచ్చా? వాళ్ళ నాయకత్వ లోపం, వాళ్ళ నాయకత్వ లోపం. అంటే ఇటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకోవాలి. నేను ఈ పాయింట్ కూడా చెప్తా. కేసీఆర్ గారు ఇందాక రెడ్డి గారితో 28 రోజులు కూర్చున్నాడు అనే విషయం చెప్పింది కూడా అందుకనే. తెలియక ఉన్నా కూర్చొని ఎకనామిస్ట్లతో మాట్లాడి డిస్కస్ చేసి ఒక డిసిషన్కి వచ్చి 10 మందికి బయటకు చేసే ప్రయత్నం చేశారు. శ్రమ అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 నెలలు దాని మీదనే కూర్చుంటాడు. అట్లా బాగా జిజ్జు మొండి తెలుసుకొని నేర్చుకుంటాడు. రేవంత్ గారికి వచ్చిన సమస్య ఏంటంటే 3 సార్లు ఎమ్మెల్యే, ముందు ఎమ్మెల్సీ ఒకసారి, తర్వాత మధ్యన ఒకసారి ఎంపీ, ఇప్పుడు 3వ ఎమ్మెల్యే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా. వారు గతంలో మంత్రిగా పనిచేయలే. దరిద్రం ఏంటంటే అధికార పక్షంలో కూడా పాపం ఎమ్మెల్యేగా లేడు తను ఎప్పుడు. దాంతో ఏమైపోయిందంటే రివ్యూలలో ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కేసీఆర్ గారు రివ్యూలో కూర్చున్నా, కేటీఆర్ గారు రివ్యూలో కూర్చున్నా, హరిచంద్ర రివ్యూలో కూర్చున్నా, జగదీశ్చంద్ర రివ్యూ మా జిల్లాలో అన్నింటిలో కూర్చుంటే మినిమం అవగాహన వస్తుంది. చాలా గొప్పగా వస్తుందని కాదు కానీ గిట్లా గిట్లా అవుతుందా అని ఒక ఐడియా వస్తుంది. రేవంత్ గారు గతంలో రివ్యూస్కి పోయినా కూడా ఏంటంటే ప్రతిపక్ష నాయకునిగా ఆ ఉన్న పాయింట్స్ని లేవనెత్తి ఎగరెస్ట్ మాట్లాడి బయటకు వచ్చేస్తారు, వాకౌట్ చేసి తప్ప ఎక్కువసేపు కూర్చోరు. ఎందుకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఎంత ఉన్నా కొంచెం ఆడ కావాల్సిన గౌరవం కూడా ఆడ పోయినప్పుడు రివ్యూలల్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా. కాబట్టి ఎప్పుడు లేడు. అయితే అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేకపోవడాన్ని ఒప్పుకోదు, ఈగో ఒప్పుకోదు. ఆయనకు సమస్య ఏంటంటే నాకు తెలియదు అనే దాన్ని ఒప్పుకోడు. ఈగో ఉంటుందా? ఈగో వరకు మనుషులకు ఉండేటువంటి సహజంగా, నేను ఒక రేవంత్ గారి విషయంలో చెప్పాను, మనుషులకు సహజంగా ఉండేదాన్ని. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు కూడా అని చెప్తే కూడా తెలిస్తే మాకు ఎక్కువ తెలుసా అనే ఫీలింగ్ ఉంటుంది జనం, మనుషులకు ఉండే సహజ లక్షణం అది.
దాంతో ఏమైపోతుందంటే వీళ్ళకు ఆ అవగాహన లేదు అనేటువంటిది ఎప్పుడన్నా కొద్దిగా ఐడియా వస్తే కింద ఉన్నటువంటి అధికారులు ఏమంటే చెలరిగిపోయే అవకాశం ఉంటుంది. కంట్రోల్ ఎక్కువ వాళ్ళ చేతులకు పోయి ఇది ఇట్లా చేస్తుంది సార్ అట్లా చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో కొన్ని డిసిషన్స్ మేక్ కావట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇంత మంచి అవకాశం దొరికినప్పుడు నువ్వు కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెడిపేస్తా అంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను జైలుకి పంపుతా నేను నల్లగా పంపుతా అనడం వల్ల ఆనవాళ్ళు చెడిపోవు. ఇప్పుడు కూడా నువ్వు మంచిగా చేసే ప్రయత్నం చేయాలి. నువ్వు 15,000 ఇస్తా అన్నావు, కూర్చో. రైతు భరోసా 15,000 ఇవ్వాలంటే నేను ఏం చేసి ఇవ్వగలుగుతా, మన సోర్సెస్ ఏంది, ఏం చేసుకోగలుగుతాం, దాని గురించి రివ్యూ చేయి. నేను ఒక్కటే పాయింట్ చెప్తా, వరదలు వస్తున్నాయి, ఇబ్బంది అవుతట్టుంది, ఏం చేయాలి, రివ్యూ చేసిన ఎప్పుడన్నా ఒక్కనాడన్నా నీ రాష్ట్రంలో కానీ నీ జిల్లాలకు సంబంధించిన దానికి కానీ జిల్లా మంత్రులు కూడా రివ్యూ చేయాలి. ఓకే, ఐకేపీ సెంటర్లో కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. ఇప్పుడు మనం 500 రూపాయలు బోనస్ ఇస్తాను, సరే ఇయ్యలేదు, మొన్న ఒక్కసారి కొద్దిమందికి ఇచ్చిండు, మళ్ళీ ఇప్పటివరకు రాలేదు. ఫస్ట్ అన్ని పంటలకు అన్నాడు, తర్వాత ప్యాడీకి అన్నాడు, దాంట్లో సన్నాలకు అన్నాడు, సరే అదొక అంశం, మళ్ళీ ఇయ్యలేదు. ఐకేపీకి సంబంధించినటువంటి ఒక రివ్యూ చూపిస్తారా నాకు ఏ జిల్లానన్నా? మంత్రి అంటాడు కలెక్టర్తో పెట్టి ఎన్ని కొనుగోలు సెంటర్లు పెట్టారు, ఎంత ప్యాడీ రిక్వైర్మెంట్ వచ్చింది, ఎంత మనం తీసుకోవాల్సి ఉంటుంది అని. నేను చెప్తాను, నల్గొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా మొత్తం భారతదేశంలో అత్యధిక పంట పండించిన జిల్లాగా వచ్చింది మా దగ్గర. ఎందుకంటే నా తుంగతుర్తిలో నేను ఎమ్మెల్యే గెలిచినాడికి 30,000 ఎకరాలు ఉంటే గెలిచిన తర్వాత దాదాపు 1,20,000 ఎకరాలకు పోయింది. అంటే 90,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగినాం. దానివల్ల పంట పెరిగింది, వచ్చింది. ఇప్పుడు ఓన్లీ కొత్త నల్గొండ జిల్లాకు చూస్తే గతంలో మొత్తం జిల్లా మొత్తం వచ్చేటువంటిది ఎంత ఉంటుండేనో ప్రొక్యూర్ చేస్తే, మొన్న వీళ్ళు ప్రొక్యూర్ చేసినటువంటి మొత్తం చూస్తే ఒక నల్గొండ నియోజకవర్గం ఎంత ఉంటుండేనో గతంలో అంతే ఉంది జిల్లా మొత్తం కలిపి. అసలు ఎవరైనా రివ్యూ చేసిర్రా? అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన ఎందుకు అంటున్నా అంటే నేను అసలు రివ్యూ జరగట్లేదు. వరదలు వచ్చినప్పుడు ఇక్కడ వారు ఉండే ఆఫీస్ హరీష్ గారు ఉండే, కలెక్టర్ కూడా చేశారు రంగారెడ్డి, ఆయన డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని సెక్రటరీ ఉండే. జమ్ములో ఎన్నికలు వచ్చినాయి, వస్తే ఎన్నికలకు ఇక్కడి నుంచి పోతారు అబ్జర్వర్స్, ఆయన పంపించారు. ఆయన పోయి రిక్వెస్ట్ చేసిండు సిఎస్ గారిని, మేడం మీద వాతావరణము ఇట్లా అంటున్నారు, మరి వరదలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, మరి ఈ టైంలో నేను ఉంటే బాగుంటుందేమో అంటే పర్లేదు చెప్పి నాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి అని. ఆయన వెళ్ళిపోయాడు. వరదలు వచ్చినాయి, మనం కూడా తిరిగినాం, అక్కడక్కడ కోదాడ పోయినాం, ఖమ్మం పోయినా తిరిగి వచ్చినాం. సరే అదొక అంశం. అసలు ఏం జరిగిందని అడిగితే ఒక రివ్యూ లేదు, ఒక అసెస్మెంట్ లేదు. కేంద్రానికి పంపాలి కదా నువ్వు కనీసం, గింత అయిందని చెప్తాను. ఎందుకు పంపలేదు అని చెప్పేసి సిఎస్ గారి దగ్గర జనరల్గా ఏంది జరిగితే అసలు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ లేడు, ఆయన డ్యూటీలో పోయి ఉన్నాడు. మరి ఆయన లేనప్పుడు కనీసం దాన్ని ఎవరికైనా ఇన్ఛార్జ్ అని ఇవ్వాలిగా, ఇన్ఛార్జ్ కూడా ఎవరికి ఇవ్వాలి? అసెస్మెంట్ చేసేటోడు వీళ్ళకి ఇచ్చేటోడు కేంద్రానికి పంపేది ఎప్పుడు. అప్పుడు మీరు చూస్తే ఒకసారి అప్పుడు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు ప్రెస్కు, అసలు మాకు అసెస్మెంట్ కేంద్రానికి రాలేదండి, మేము ఎట్లా సపోర్ట్ చేయాలి, మాకు అసలు రాంది అని చెప్పేసి. వాస్తవం. మరి ఇప్పుడు నేను చెప్పేది ఇది అడ్మిషన్ లోపం అంటే కనీసం వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ చేయలేదు. అప్పటికప్పుడు హుటాహుటిన ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని హరీష్ గారిని రిటర్న్ పిలిపించి ఆయన ప్లేస్ ఇంకోరిని కంపాషనేట్ చేసి ఆయనతో అప్పుడు అసెస్మెంట్ చేయించి కేంద్రానికి పంపారు. ఇది అడ్మినిస్ట్రేషన్ లోపం అంటే అంటున్నాను నేను. తెలియదు అంతే కదా. అందుకనే కదా నేను ఏమంటున్నా, క్వశ్చన్ పేపర్కి ఆన్సర్లు ఏమైనా రాసిస్తే నేను మార్కులు లేదు, ఖాళీ పేపర్ ఇస్తే ఏ మార్కులు వేయాలంటున్నాను నేను. అదే కదా నేను అడిగేది. రైట్. కేసీఆర్కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 100కి 100 మార్కులు ఇస్తాం. చర్చ ఎక్కడది? 100 లేదు. 100 గాదర్ కిషోర్కి ఎన్ని వేసుకుంటారు? నాకు నేనా? అది నేను ఎట్లా వేసుకుంటా, ప్రజలు వేయాలి, లేకపోతే నువ్వు మీరు నాటి వాళ్ళు నేను ఎట్లా వేసుకుంటా? నా మార్కులు నేను దిద్దుకునేది ఉంటే నేనే గెలుతుంది కదా, మన సంతకం పెట్టుకొని మార్కులు వేయాల్సిన అవతల కదా, నేను కాదు కదా. రేవంత్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు ముఖ్యమంత్రిగా అని అంటే ఏం చెప్తారు? అంటే వారికి ఉండేటువంటి ప్రెజర్ కూడా రీజనల్ పార్టీస్లో ఉండేటువంటి అడ్వాంటేజ్, నేషనల్ పార్టీస్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఒక్క పాయింట్ దగ్గర ఏంటంటే డిసిషన్ మేకింగ్ అనేది కేసీఆర్ గారు ఇండివిజువల్గా ఇక్కడనే తీసుకోగలుగుతారు. రేవంత్ గారు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా సరే ప్రతిసారి ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. మేజర్ డిసడ్వాంటేజ్ కదా అది. ఎందుకంటే సింపుల్, ఏడాది కాలం నుంచి 6 మంత్రి పదవులు నింపుకోలేకపోతున్నాం. అది ఎవరికి ప్రజలకు సంబంధించిన అంశం కాకపోయినా, అంటే ఎక్కువ ఫైనాన్షియల్ బర్డన్ పడేది కాకపోయినప్పటికీ ఒక డిసిషన్ మేక్ చేయలేకపోతున్నాం ఏడాది నుంచి. ఇది చాలా దాని అసమర్థత కారణం ఇంకోటి చెప్పాలన్నా నేను. రైట్. మరి 6 నెలల పాటు కేసీఆర్ కూడా మంత్రివర్గ విస్తరణ చేయలేదు కదా. అదే అంటున్నా, 6 నెలలు చేయకపోతే ప్రశ్నించినటువంటి గొంతుకలు క్రాంతి లాంటి వాళ్ళు ఇప్పుడు ఒకటి ప్రశ్నిస్తారు. అదే నా విచిత్రం, నాకు అర్థం కాదు. మేధావులు అంటోళ్ళు చాలా మంది మేధావులు అంటోళ్ళు, అప్పుడు గతంలో మాట్లాడినటువంటి ప్రజా గొంతుకలు, ది గ్రేట్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన మా ప్రొఫెసర్ గారు కోదండరామ్ గారు అప్పుడు లెస్స మాట్లాడారు, ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు. అసలు విచిత్రం అనిపిస్తుంది నాకు. ఎక్కడ పోయినాయి మొగపోయినాయి గొంతులు, అంటే ఎమ్మెల్సీ పదం కోసమేనా ఇవన్నీ అనేది నాకు అర్థం కావట్లేదు. అడగాలి కదా, ఎందుకు మాట్లాడతారు? 6 మంత్రి పదవులు ఏడాది ఖాళీగా పెడితే ఏందన్నట్టు అర్థం? ఆయన అసమర్థతకు నిదర్శనం. 28 సార్లు 30 సార్లు పోయారని మొన్న ఇచ్చారు, నేను ఇలా చూసిందే యూట్యూబ్లో. అలాగిన పోతే కనీసం రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఈయన మీద కోపంతో ఉన్నాడు. ఎందుకు కోపం? ఎందుకు మీకు తెలుసు? అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాలు, ఏ పార్టీలు
నడవాలన్నా కూడా దానికి సంబంధించినటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ వెసులుబాటు ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి పంచాయతీ ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్లో వాడు ఇస్త్రీ తీసుకునేది తప్ప ₹1 ఉంటుంది. బుట్క స్టేట్ పాపం దానికాడ ఏముంటుంది. అల్టిమేట్గా ఉన్నది కర్ణాటక, తర్వాత తెలంగాణ. కర్ణాటకలో కూడా ఏమైపోయింది, శివకుమార్ గారు నాకు డిప్యూటీ సీఎం ఇచ్చిన నన్ను ఏమంటే నేను సిద్ధరామయ్య కాడ అడుక్కోరి నేను ఎందుకు రూపాయి చేస్తా అది అని చెప్పేసి ఆయన కూడా కతిరబెట్టిండు. ఉన్న ఏకైక సోర్స్ తెలంగాణ. తెలంగాణ నుంచి రావాల్సినటువంటిది కూడా అంతకుముందుకు జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు అనుకోండి, ఆ తర్వాత వచ్చినటువంటి మన మహారాష్ట్ర ఎన్నికలకు అనుకోండి, కొంచెం ఇక సర్దే కాడికి జరిగిండు. మహారాష్ట్ర ఎన్నికలకు అనుకున్న రేంజ్లో సర్దలేకపోయినట్టుంది నాకు తెలిసి. దానివల్ల ఏదో గ్యాప్ వచ్చినట్టుంది. ఇది మనం అనుకున్నట్టుగా చేస్తలేడు అనేటువంటిది గ్యాప్ వచ్చినట్టుంది. పోతే కూడా మన్మోహన్ గారి ఆ పార్థివ దగ్గర కూర్చొని కూడా ముఖం తిప్పుకున్న ఫోటో చూపిస్తలేదు, కనీసం పలకరిస్తలేడు, మాట్లాడుతున్నాడు. మొన్న రోజు ఇక్కడ ఏదో పరేడ్ గ్రౌండ్స్లో కొన్ని మీటింగ్కి వస్తే కూడా ఎమ్మడిపడి పోతుంటే కూడా పెద్దగా రాహుల్ గాంధీ గారు ఏదో రేవంత్ గారికి రెస్పాండ్ ఇచ్చడం కనపడలే అక్కడ ఉన్న వాతావరణం. ఓకే, దాని కారణాలు ఇట్లాంటివి ఉన్నాయా ఇంకోటి ఉన్నాయా మనకు తెలియదు. ఓకే, గమ్మతి విషయాలు వినపడుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ కదా, ఏమో శాసన మండలి నుంచి తొందరలోనే 6 నెలల్లో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తారంట అని చెప్పి ఒక తెలిసిన మిత్రుడు నీలాంటి ఒక ఆయన అన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ కదా, ఏమైనా జరగవచ్చు, మనం ఎట్లా ఊహిస్తాం. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా, కావాలని అనుకుంటారా? తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి కాకుండా ఇంకో ముఖ్యమంత్రి రావాలని అనుకుంటారా? రేవంత్ రెడ్డి గారు కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ కేసీఆర్ ఎందుకు వస్తారు ఇప్పుడు? అంటే వాళ్ళ దాంట్లో మారు, అది ఇంటర్నల్ పార్టీది కదా, మనం ఎట్లా డిసైడ్ చేస్తాం, మనకేం సంబంధం. పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మనం ఎట్లా. నాకు అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండాలి, తెలంగాణ బాగుండాలి. రైట్. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిస్తే గాదర్ కిషోర్ మంత్రివర్గ స్థానంలో ఉంటుండేనా? 2014 మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిసెంబర్ 29వ తారీఖు నాడు కేసీఆర్ గారు, నేను నా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. నేను చౌటుపల్లి పక్కన ఉంటుంది రెసిడెన్షియల్ స్కూల్. ఆ స్కూల్లో డాష్ మీద ఏదో ప్రోగ్రామ్కి పోయాను, నేను సొంత స్కూల్ ఏదో పిలిస్తే డాష్ మీద ఉన్నప్పుడు కేసీఆర్ గారు స్వయంగా ఫోన్ చేసి నీకు పార్లమెంటరీ సెక్రటరీ ఇస్తున్నారా అని చెప్పాను. అప్పుడు వాస్తవంగా నాకు పార్లమెంటరీ సెక్రటరీ అంటే ఏందో కూడా తెలియదు. సరే సార్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్, అంటే మంచిగా చేసుకోబెట్టా, నీకు లైఫ్ ఉంది చెప్పిన తర్వాత పోయి కలుస్తాం కదా. కలిసినాక చెప్పాను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్గా దేనికి వాడతారంటే ఫ్యూచర్లో మంత్రులుగా అవకాశం ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది, మీకు ఏదైనా ఒక శాఖ కేటాయిస్తాం, వాళ్ళకి మీరు డిప్యూటీ మంత్రి లాగా ఉంటారు, అదొకటి పెట్టినామని చెప్పి ఒక 6గురికి అప్పుడు అవకాశం ఇచ్చారు. సరే ఓ మహానుభావుడు అప్పుడు కోట్ల కేసేసి ఆయన కళ్ళ ముందల పిల్లగాళ్ళని బుగ్గకారు పెట్టుకొని తిరుగుడేంది, మేము ఇంత పెద్ద వాళ్ళ మా ముందర విడిదిరుగుతారా అని చెప్పేసి సరే వాళ్ళకి ఎందుకో కన్ను గుట్టి మా మీద కోట్ల కేసేసి. ఎవరాళ్ళు? ఇప్పుడు శాసనమండలి చైర్మన్ ఇంకోరు. అప్పుడు నాకున్న బుగ్గకారు ఉడవికి ఇచ్చిండు, తర్వాత వచ్చి బుద్ధిమంతులు లేక మా పార్టీలో చేరిండు. అవి పోగానే మళ్ళీ తెల్లారుతాలకు ఇప్పుడు మళ్ళీ కొడుకు నౌకరు కావాలని చెప్పి నౌకరుతో ఆడుకొని పోయి మళ్ళీ అల్ల చేరండి. సరే ఆయన గురించి మేము ఎంత తక్కువ మనిషినే కన్సిడర్ చేయం మేము, కానీ నిలువెల్ల విషం. ఇక అందరూ ఏమంటారు, కొరికితే వస్తారు, ఇట్లా కాటేజ్ వస్తారంటారు, నాకుతే చచ్చిపోతారు, అంత విషం ఉంటుంది ఆ మనిషి, వదిలేసి ఓర్చుకోలేడు. సరే ఆ రోజు ఏదో చేశారు. అంటే 2014లో డిసెంబర్ 29 నాడు నాకు కేటాయించినటువంటి పార్లమెంటరీ సెక్రటరీలో నేను బుగ్గకారు పెట్టుకొని క్యాబినెట్ ర్యాంకు. ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారి తర్వాత జిల్లాలో నాదే ప్రోటోకాల్ రిటర్న్కి ఇచ్చారు, అది అఫీషియల్ ఆర్డర్. ఓకే. వారు అటెండ్ చేయలేనటువంటి చాలా ప్రోగ్రాంలకు నేనే లైక్ మినిస్టర్గా అటెండ్ చేసిన. అంటే బుగ్గకారు ఉంటుండే, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు కదా. అల్టిమేట్గా ఎస్కార్డ్ పర్మనెంట్ ఉంటుండే, ఇంటికాడ గార్డ్ ఉంటుండే. అప్పుడు నేను నల్గొండనే ఉండదు, ఇంకా అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ కాలే నేను. ఫస్ట్ టర్మ్ అంతా అప్పుడే కొత్తగా పెళ్ళి పిల్లలు చిన్నోళ్ళు ఉంటారు కదా అని నా టర్మ్ అంతా అక్కడే ఉన్నాం. అక్కడ ఇంటికి దగ్గర గార్డ్ ఉంటుండే. అట్లా మంత్రిగా బుగ్గకారు పెట్టుకొని తిరిగేటువంటి అవకాశం నాకే దొరికింది. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది ఇప్పుడు బుగ్గకారు లేవు కదా, ఇప్పుడు మళ్ళీ మంత్రి అంటే బుగ్గకారు ఉండదు, కానీ బుగ్గకారులో కూడా తిరిగే అవకాశం నాకు దొరికింది. అంటే ఆల్రెడీ నేను మంత్రిని అయిపోయినా, అలా కొత్తగా మంత్రి ఏదేమి లేదు. ఏదైనా కావాలని కోరుకోవడం తప్పు లేదు, కావాలని పంచాయతీ చేసుడు లేదు, ఇస్తా అంటే వద్దనేది లేదు. రైట్. ఓకే. అందరూ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలలో ఉంటారు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, జర హోదాలో రాజకీయంగా ఉన్న వాళ్ళంతా. మీరేంది బోడుప్పల్ శివారులో ఉన్నటువంటి కళ్యాణ్పూర్లో ఉండడం ఏంది? కూడా పక్కనే. కానీ వాస్తవానికి క్రాంతి గారు ఎవరి యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఉంటారు. వాస్తవంగా అంటే నేను ఫస్ట్ మీకు బాగానే డబ్బులు వచ్చినాయి అన్ని రకాలుగా అని చెప్పేసి విన్నాము. అదే అంటున్నా నేను, అంతా ప్రచారం మాత్రమే, బదనాం మాత్రమే, వాస్తవాలు కాదు. నేను ఫస్టే మీకు చెప్పింది ఏంటంటే ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నందుకు అమ్మ నాన్న అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉన్నా, ఫినాన్షియల్గా క్రైసిస్ లేదు, అట్లని చెప్పి బాగా ఉన్నతమైన కూడా లేదు. ఆ రోజు ఎట్లనో ఈ రోజు అట్లనే ఉన్నా. నాకు ఒక ఎమ్మెల్యేగా ఒక రాజకీయ పార్టీలో మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి మినిమం వనరులు ఏం కావాలో అవి ఉన్నాయి అంతవరకు. బయట ప్రచారం చేసుకునేటువంటి 100 కోట్లు ఎందుకు బంద్ చేయాల్సి అంతా ఉండదండి. ఎందుకు ఉంటుంది, ఎక్కడ అవకాశం ఉంటుంది, అంత ఈజీ కూడా కాదు. 2 సార్లు తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచి బయటికి రావడం అంటే నాకు ఈజీ టాస్క్ కాదు క్రాంతి గారు, చాలా కష్టం. 3వ సారి కూడా రావాల్సి ఉండే, సరే అది నా పొరపాట ఏమరపాట ఏదో జరిగింది.
దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజా జీవితాన్ని నిలబడటానికి ప్రయత్నం చేస్తే తప్ప తుంగతుర్తిలో మళ్ళీ ఎమ్మెల్యేకి ఎట్లా గెలవాలి, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడుతుంటే వారితో పాటు నేను అసెంబ్లీలో ఎట్లా ఉండాలనేదే నా కాన్సన్ట్రేషన్ తప్ప అక్కడ నిలబడడం, అక్కడ కట్టుకోవడం, అక్కడ ఉండడం, బంజారాస్ నిలబడడం అనేటువంటిది లాజిక్ కాదు. సరే నీ నోటి ఆశీర్వాదం లెక్క ఒకవేళ కలిసి వస్తే పోతాయి, ఏముంది పైకి బంజారాస్ జూబ్లీ సైడ్ కూడా పోతా, అదృష్టం వచ్చినాడు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి 16 తారీఖు నాడన్నా ఈడీ విచారణ జరిగిన తర్వాత కేటీఆర్ జైలుకు పోయే అవకాశాలు ఉన్నాయా లేవా? ఎవరైతే చేస్తున్నారో ప్రభుత్వం తరపున చెప్పాల్సినటువంటి సమాధానం మీరు నన్ను ప్రశ్నించారు. మేము ఒకటి స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ కేసులో నిజానికి కూడా దమ్ము లేదు. కావాలని చెప్పి పెట్టిన కేసు, పొలిటికల్గా అరాజ్ చేయడానికి పెట్టిన కేసు అనేది కనుమూల కనపడుతున్నది. అయినా కేటీఆర్ గారు స్పష్టంగా న్యాయపరంగా నాకున్నటువంటి అవకాశాలను తీసుకొని నేను కొట్లాడతా చట్టపరంగా, అట్ ది సేమ్ టైం చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు ఏ సంస్థ ద్వారా ఏ విచారణ క్రమాన్ని నేను వచ్చి సహకరిస్తా అని చెప్పారు. వారు సహకరిస్తారు. 16th రోజు కూడా ఈడీ విచారణకు హాజరవుతారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది నేను కూడా మీ లెక్కనే యాంగ్జైటీతోనే ఎదురు చూస్తాను. రైట్. భవిష్యత్తులో కేసీఆర్ ఏమైనా జైల్లో పెట్టే అవకాశాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి? కేసీఆర్ సిల్లీ ప్రశ్న, దానికి ఏముంటుంది, కేసీఆర్ గారికి ఏం సంబంధం ఉంటుంది అట్లా. అదే నేను ఏమంటున్నా, ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, మట్టు పట్టిస్తాము, అసలు కనుమరుగు చేస్తామని అన్నారు కదా, దాంట్లో ఆ అంతరార్థాల వెనుక ఏముండొచ్చు, ఆ మాటల వెనుక అంతరార్థాలు అంటే ఇప్పుడు మీరు ఎట్లయితే ఎందుకు ఊకే రేవంత్ గారిని విమర్శిస్తున్నారు, వాడు వీడని ఎందుకు మాట్లాడుతున్నారు అది దాన్ని మీరు నన్ను అడిగారు కదా, అట్నే రేవంత్ గారిని కూడా వాళ్ళ సహచర క్యాబినెట్ మంత్రులు అడిగారు, ఎందుకు మనం పీసీసీగా సరే మాట్లాడినాం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా వ్యవహారం చేసుకొని పోతే అయిపోతుంది, ఎందుకు ఈ డైలాగులు అని చెప్పేసి అంటే నా ఐడెంటిటీ డైలాగులు నేను అట్లా కొట్లాడి మాట్లాడి వస్తున్నాయి, పబ్లిక్ నాతోని వచ్చిర్రు, అది నేను వదులుకున్నాడు, పబ్లిక్ నన్ను మర్చిపోతారు, పైన అధిష్టానం కూడా నన్ను మర్చిపోతుంది, కాబట్టి నేను ఇట్నే ఉంటా అన్నాడు. ఇదానికి నేనేం సమాధానం చెప్పాలి? కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడు, ఏం చేస్తున్నది అంటే ఆయనకే తెలియాలి తప్ప ఇంకోటి కూడా ఊహించేది ఉండదు, చేసేది ఉండదు. రాజ్యము చేతిలో ఉన్నప్పుడు నా ఇష్టమవుతుంది చేస్తా అంటే చేస్తా కావచ్చు, కానీ దానికి పరిణామాలు కూడా మళ్ళీ వస్తాయి కదా. ఇప్పుడు భూమి ఒక తిరిగి ఉండదు కదా, గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది కదా. గుండ్రంగా తిరిగినప్పుడు దానికి సంబంధించిన అట్లా పెట్టాలనుకుంటే ఆయన ఓటు నోటు కేసే విచారణ చేసి జైలునే పంపిద్దు కదా, నిజంగా కక్ష సాధింపు చర్యలు ఎక్కడనే చేయాలనుకుంటే. ఇప్పుడు దాంతో అంటే ఈ ఓటుకు నోటు వ్యవస్థ వ్యవహారం తీసుకొచ్చిన వాటి చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ తోటి బీజేపీ తోటి బీఆర్ఎస్ సంప్రదింపులు జరిపి ఈ ఓటుకు నోటు కేసు ముందటేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏం సంప్రదింపులు జరుపుతారు? సంప్రదింపులు లోపాయికారి ఒప్పందాలు ఏమైనా చేసుకొని ఒప్పందాలు ఉంటే కవిత గారు అరెస్ట్ ఎందుకు అవుతారు? మీరు అనేది 100% కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట, 2 జాతీయ పార్టీలు ఫెయిల్ అయినాయి కాబట్టి ఆ రెండింటికి సమదూరంలో ఉంటాము, తెలంగాణని కాపాడుకోవడం, తెలంగాణని సుస్థిరపరచుకోవడమే మా లక్ష్యం, దానికోసమే ముందుకు సాగుతామని చెప్పి అట్లనే ఉంటాం. రైట్. దానికోసమే పనిచేస్తాం. ఎట్లుందన్న మీ తుంగతుర్తి ప్రస్తుతమా? ఎస్. సాగునీరు ఇబ్బంది ఉంది, త్రాగునీరు ఇబ్బంది ఉంది. నేను చేయించినటువంటి శాంక్షన్స్కి కొబ్బరికాయలు కొట్టుకుని తిరుగుతున్నాడు తప్పితే ఈ రోజు వరకు నూతనంగా ఒక్క కొత్త శాంక్షన్ కూడా రాలేదు, చేయలేకపోతున్నారు. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫండ్స్ వెసులుబాట లేకపోతే వీరితో కావట్లేదా నాకు ఐడియా లేదు. కానీ అట్ ది సేమ్ టైం రాజకీయంగా మేము ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన దానికంటే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు వల్ల కూడా కొంచెం ఎక్కువ సతమతం అవడం వల్ల ప్రజానికానికి ఇబ్బంది కలుగుతూ ఉంది. అంటే తుంగతుర్తి శాసనసభ్యులుగా మందుల సామెల్ సక్సెస్ అయ్యిందా, ఫెయిల్ అవుతుండా ఈ 1 yearలో? అది ప్రజలను అడిగితే చెప్తారు కదా. ఒక మాజీ శాసనసభ్యులుగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు చెప్పండి. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అర్థమైంది తప్ప ఇప్పుడు మనం మాట్లాడటానికి లేదు. బట్ నాకు కనిపిస్తున్నది మాత్రం ఆశించిన స్థాయిలో వారి పనితీరు ఉన్నదని అనుకుంటలేను. రైట్. మీ పైన ఉన్నటువంటి ఇసుకారోపణలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూటీగా మందుల సామేలు వారి కుటుంబ సభ్యులు చేస్తుర్రా? నా మీద ఉన్నదైతే ఆరోపణలు, వారి మీద ఉన్న ఆరోపణల వాస్తవం అనేది వాళ్ళు క్లారిఫై చేయాలి. అంటే మీకు ఉన్నటువంటి ప్రతిపక్ష లీడర్గా మీకు తెలిసి అది వాస్తవం? ఈ రోజు వరకు ఏడాది దాటిపోతుంటే కూడా నేను ఇసుకకు సంబంధించి కూడా వారి మీద నేను ఎప్పుడు ఏం కామెంట్స్ చేయలేదు. అది వారి విజ్ఞతకు సంబంధించినటువంటి అంశం మనకు తెలియదు. నాకున్నటువంటి అవగాహన మీకు ఇందాక క్లియర్గా చెప్పిన నేను, వారు ఏం చేస్తున్నటువంటిది వారికి తెలియాలి, అది ప్రజలకు సంబంధించిన అంశం. నేను గెలిస్తే అసలు దోచడి ఇసుక కూడా పోనీయను అన్నాడు. నేనేమంటున్నా అంటే అప్పుడు పర్మిషన్తో పోయినా నేను చెప్పిన, మరి అప్పుడేమో నేను ద్రోహం చేసిన, రవాణా అక్రమం చేసిన, నా మీద బదనాం చేసిన. మరి నువ్వు దోషుడు కూడా పోయినప్పుడు ఇప్పుడు అన్నిటి కూడా బంద్ చేయాలి కదా. మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ఎట్టి పరిస్థితి నేను మా ప్రజానీకానికి మాట ఇచ్చినా కాబట్టి పర్మిషన్ లేదు గిర్మిషన్ లేదు అన్ని బంద్ చేయరని చెప్పి అనాలి. అంటే లేడు అంటే అర్థమైంది, మీరు ఆలోచించుకోవాలి. తుంగతుర్తి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం. ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, నాట్ ఓన్లీ ఇంకా అనదర్ పార్టీస్ అంతా కూడా నల్గొండ రెడ్డిల చేతిలో ఉంటుంది అని చెప్పేసి అంటారు. నిజం, బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంటుందా? అంటే నేనేమంటున్నానంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి ఒరవడి ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్వతంత్రం రాకంటే ముందు ఉన్నటువంటి
దేశాయలు దేశ్ముఖులు అటు ఆంధ్ర సైడ్ పోతున్నటువంటి వాళ్ళు కానీ ఇటు కానివ్వండి అల్టిమేట్గా బడాబాబులుగా ఉన్నటువంటి పెద్ద కమ్యూనిటీస్ వాళ్ళకి సంబంధించి ఆ రాచరికం నుంచి నీ సంస్థలను కలుపుకునేటప్పుడు కూడా భారతదేశంలో మరి ఆయన రాజరికాన్ని ఉత్తగానే ఊరుకొని పోమంటే ఓడిపోతారు. బట్ అల్టిమేట్గా దాన్ని నెక్స్ట్ వచ్చేటువంటి పదవులలో మీకు భాగస్వామ్యం చేస్తాం, మీ గౌరవం మీకు ఇస్తామంటేనే వాళ్ళు వచ్చి కలిసిరు. అప్పుడు ఈవెన్ తెలంగాణ ఇప్పుడున్నటువంటి దక్కన్ హైదరాబాద్ స్టేట్ని కలిపినప్పుడు కూడా నిజాం రాజే రాజ్ ప్రముఖ్ ఫస్ట్, నథింగ్ బట్ రాజ్ ప్రముఖ్ అంటే ఇప్పుడు గవర్నర్ ఫస్ట్ దక్కన్ హైదరాబాద్ స్టేట్ ఫస్ట్ గవర్నరు నిజాం రాజే. అట్టిచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడు వచ్చే కలుపుకొని ఒక అండర్స్టాండింగ్లో పోయారు. అట్లనే ఏమైపోయింది, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి దగ్గర ఒక దగ్గర రాజు కావచ్చు, ఒక దగ్గర రెడ్డి కావచ్చు, దగ్గర కమ్మ కావచ్చు, దగ్గర వెల్మ కావచ్చు, దగ్గర కాపు కావచ్చు, ఏదైనా కానీ అక్కడ ఎవరైతే ఏలుబడులు ఉన్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకునేటప్పుడు సింపుల్గా రాజకీయం పక్కన పెట్టి పైన గాంధీ టోపీ పెట్టి వాళ్ళే ఉద్యమకారులు అయిపోయారు. అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి అప్రోచ్ ఉన్నది, వాళ్ళకి అప్పటికే చదువు ఉన్నది, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళే రాజకీయాలకు వచ్చేసి ఆ ఎంపీ ఎమ్మెల్యే పదవులలో చాలా సంవత్సరాలు చాలా తరాల వరకు వాళ్ళు వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడు వాళ్ళే కనపడ్డారు. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే జిల్లాల వారీగా కొన్ని జిల్లాల మీద కొద్ది కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రభావం ఉన్నమాట వాస్తవం. అది నల్గొండ మహబూబ్ నగర్ మీద రెడ్ల ప్రభావం కొంచెం ఎక్కువ కనపడుతుంది. మొదటి నుంచి ఆ కమ్యూనిటీస్ లీడ్ చేసినందుకు అది కమ్యూనిస్ట్ అని ఏదైనా. ఎందుకంటానంటే తెలంగాణ సాయుధ పోరాటాలు విప్లవ పోరాటాలు నేర్పింది ప్రపంచానికి అనుకున్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా పర్టికులర్ తుంగతుర్తి ప్రాంతం చూసినా కూడా దానికి ప్రాతినిధ్యం వహించింది కూడా రెడ్లే కదా. మరి మీరు ఎంతసేపు ఈ కోణం చూడకుండా ఎవరైతే దొరల భూస్వాములకు ఎగనెస్ట్గా ఒట్లాడిన వర్గం కూడా రెడ్లే కదా. భీమిరెడ్డి గారు అనుకోండి, రామనారాయణ రెడ్డి గారు అనుకోండి, అట్లా ఆ రెడ్లకు సంబంధించిన ప్రాబల్యము ఒక పార్టీ పరిమితమై ఉండదు. నేను చెప్పే పాయింట్ అదే. కమ్యూనిస్ట్లో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా ఇంకో పార్టీలో ఉన్నా ఉంటుండే. అది రాను 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 ఈ చదువుకున్న నేపథ్యము ఫినాన్షియల్ స్టేటస్ మారుతున్న నేపథ్యంలో కొద్దిగా ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఈ పర్టికులర్ నల్గొండ మహబూబ్ నగర్ ఈ రంగారెడ్డికి సంబంధించినది ఇక్కడ ఎక్కువ ఉంటుండే కాబట్టి. అదే మీరు కరీంనగర్కి నిజామాబాద్ పోయిన అనుకో అక్కడ వేరే సామాజిక వర్గం నేపథ్యం కొంచెం ప్రభావం ఎక్కువ ఉండొచ్చు. ఇంకో దగ్గరికి కృష్ణా గుంటూరుకు పోయారు అనుకోండి అక్కడ వేరేది ఉంటుండొచ్చు. అట్లా అంతటా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో భాగంగా వచ్చింది ఇదంతా. దానికి అడ్జస్ట్ అయ్యి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఎట్లా చేసుకొని నిర్మాణం చేసుకొని పోవాలనేటువంటిది మనకు ఉండాలి తెలియదు. రైట్. అంటే కాంగ్రెస్ పార్టీని చూసుకుంటేనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాని తర్వాత వాళ్ళ భార్య, దాని తర్వాత ఇటు చూసుకుంటేనేమో ఇతర కొంతమంది ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే జగదీశ్వర్ రెడ్డి, మీకు జగదీశ్వర్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు మనుగడ కొనసాగించగలరు. ఇతర ఎమ్మెల్యేలకు చాలా ఇబ్బంది అవుతుంది జగదీశ్వర్ రెడ్డి గారి వల్ల అని చెప్పేసి విన్నాం. నిజమే. 2003 ఎండింగ్లో అట్లా కలుసుకున్నాం జగదీష్ అన్న. మేము అప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఆయన పీడిఎస్యు జనశక్తి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు. విప్లవ నేపథ్యము, ప్రజా ఉద్యమ నేపథ్యము, సామాజిక నేపథ్యము, అందరం కూడా అంత ఉమ్మడి జిల్లా మొత్తం కలిసి ఉండి మంచిగా కలిసి ఎక్కడ ఉంటాము అంటే ఒక ఎగ్జాంపుల్ అందరికీ ఎవరు అంటే నల్గొండ జిల్లా. నిన్ననే కేటీఆర్ గారు ఏసీబీ నిన్న ఉండే కదా విచారణ పోయినప్పుడు కూడా ఆడ టైం అవుతుంది లంచ్ పోదామంటే అందరం పోయి జగదీశ్వర్ కానీ లంచ్ చేస్తాం, ఆనే కూర్చుంటాం, ఆ నుంచి మళ్ళీ ఎవరు వచ్చినప్పుడు పోయి రిసీవ్ చేసుకుంటాం. ఎవరికి ఏం శశబిషలు ఉండవు. ఎందుకంటే ఎవరు నియోజకవర్గం వారికి ఉన్న తర్వాత ఇష్యూ ఉండదు. ఎప్పుడు వస్తుంది ఇష్యూ అంటే మీకు చెప్తా. అది కూడా మీకు మా దగ్గర ఎందుకు ఆ ప్రాబ్లం రాదు అంటే ఎవరి నియోజకవర్గానికి పోయినా చెప్పిపోతాడు. ఎవరి నియోజకవర్గం నుంచి ఒకవేళ ఆయనకు మంత్రి స్థాయిలో ఆయనకి ఏదైనా రిప్రజెంటేషన్ వచ్చినా మీ ఎమ్మెల్యే గారిని కలవండి, లేకపోతే ఎమ్మెల్యే గారితో ఒక మాట చెప్పిస్తే మనం సాల్వ్ చేసుకుందాం అంటారు. అదే మీ కాంగ్రెస్ పార్టీకి అట్లా ఉండదు. మీరు తుంగతుర్తికి పోయారు అనుకోండి, సామేలు వర్గం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వర్గం, రాజగోపాల్ రెడ్డి గారి వర్గం, దామోదర్ రెడ్డి గారి వర్గం, నిన్న ఇవాళ కొత్తగా ఈయన ఎంపీ అయ్యాడు కదా మావాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్గం, ఇన్ని వర్గాలు ఉంటాయి. ఎవరి మనుషులు వాళ్ళకన్నట్టు ఉంటుంది. మా దగ్గర ఆ ప్రాబ్లం రాదు. ఒక రవీంద్ర కుమార్ గారు దేవరకొండ ఏదన్నా ఉండండి అండి, మేము ఆ దేవరకొండ మీకు వెళ్ళి వస్తున్నా ఆగాలనుకుని వారికి ఫోన్ చేసి, ఇప్పుడు నాకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, పెళ్ళికి పోతున్నాం అనుకో కనీసం ఇంటిమేషన్ అని ఇస్తాం. అన్నగాడ మా దోస్త్ పెళ్ళి ఉంది, పెళ్ళికి వేస్తాం. ఆయన మా పార్టీకి కావచ్చు కాకపోవచ్చు, అది కూడా ఉండొచ్చు, కానీ అటెండ్ అయితే చేసి వస్తాం, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఒకవేళ వీలైంది అనుకోండి వస్తారు, వీలు కాదనుకో నువ్వు పోయి రాపోతామే అంటారు. ఎగ్జాంపుల్ అట్లా నల్గొండ పోయినా, నా నల్గొండ ఎక్కువ నేను ఉండేది కూడా కాబట్టి భూపాలన్నకి ఇడికని పోతే కూడా భూపాలన్నకి ఇడికి పోతున్న వస్తాం అంటే ఉంటే వచ్చేస్తాడు, లేకపోతే మేము పోయి కనిపించేసి వెళ్ళిపోతాం. బట్ మా దగ్గర ప్రాబ్లం రాదు. ఎవరు నియోజకవర్గం వారికి ఉంది. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారికి కూడా వారి సూర్యాపేట వారికి ఉంది. వారి సూర్యాపేట తప్ప మిగతా నియోజకవర్గాలు ఎక్కడ కావాలన్నా అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యునికి ఫోన్ చేసి ఆయనతో మాత్రమే ఆపరేట్ చేస్తాడు. కాబట్టి మీకు ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అట్లా లేదు. మంచిగా కలిసి కట్టుకున్నాం, హ్యాపీగా ఉన్నంతలా. సరే ప్రజలు తీర్పునిచ్చారు, ఇక ఆ తీర్పును కూడా సరే ఒక 5 ఏళ్ళు రెస్ట్ తీసుకొని ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకొని చేసిన తప్పులను సరిదిద్దుకొని మళ్ళీ వెనక క్రమాన్ని ఇచ్చిరేమో అనుకుంటున్నాం. అందరం అట్నే మాడుకుంటాం, కూర్చుంటాం, మంచిగా 10-15 రోజుల కొన్నాడు కలుసుకుంటాం, గెట్ టుగెదర్లు పెట్టుకుంటాం, మంచిగా హ్యాపీగానే అంతా సెట్ చేసుకుంటున్నాం. ఉన్న సంవత్సరంలో మేము కూడా 10 ఏళ్ళు ఉరికి 5 రోజులు ఆడ వండుకొని టైం ఇయ్యాక ఆగమాగం అయిపోయినాం. కొద్దిగా ఫ్యామిలీతో టైం గడుపుకుంటున్నాం. మేము కూడా ఏం చేస్తాం ఇప్పుడు. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ జాతిపిత, కేటీఆర్, ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ, రేవంత్ రెడ్డి, పొలిటికల్ యాక్సిడెంట్లో ముఖ్యమంత్రి, హరీష్ రావు, డైనమిక్ లీడర్, బండి సంజయ్, కాంట్రవర్సీ లీడర్, ధర్మపురి అరవింద్, ఒక దిక్కు అరగుండు ఒక దిక్కు గుండు, ఏం మాట్లాడాలి వాళ్ళ గురించి నేను. రఘునందన్ రావు, ఇంటెలెక్చువల్ అనుకుంటాడు, ఈటల రాజేందర్, తెలంగాణ ఉద్యమకారుడు, అద్దంకి దయాకర్, సహచర ఉద్యమకారుడు, మందుల సామిల్, తుంగతుర్తి ఎమ్మెల్యే, కల్వకుంట్ల కవిత, తెలంగాణ బతుకమ్మ, నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎలక్షన్స్లో కొట్లాడినటువంటి నేపథ్యం మాత్రం ఇన్స్పిరేషన్. వైఎస్ జగన్, సెల్ఫ్ ఐడెంటిటీ లీడర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రివర్యులు, నల్గొండ శాసనసభ్యులు, 5 సార్లు గెలిచారు, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజకీయ అదృష్టవంతుడు, జగదీశ్వర్ రెడ్డి, ప్రజా ఉద్యమాలకు వెళ్ళి తెలంగాణ ఉద్యమాలకు వచ్చి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప నాయకుడు, గాదర్ కిషోర్, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు, కేసీఆర్ గారి శిష్యుడు, క్రాంతి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ ప్రశ్నిస్తూ వాస్తవాలను వెలికితీస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకు సాగుతున్నటువంటి ఒక జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.